भक्तकार्यकल्पद्रुम गुरु सार्वभौम श्रीमद्राजाधिराज योगी महाराज त्रिभुवनानंद अद्वैत अभेद निरंजन निर्गुण निरालंब परिपूर्ण सदोदित सकल मत स्थापित श्री सद्गुरु माणिक प्रभु महाराज की जय। పర్యటన అమృత కుండము కళ్యాణ్ నుండి సుమారు 3 కోసుల దూరంలో మంటాలనే గ్రామానికి దగ్గరలో అమృత కుండము అనే అత్యంత పురాతన తీర్థక్షేత్రం. పూర్వం ఆర్య సంస్కృతి యొక్క వైభవ కాలంలో ఎంతోమంది తపోనిధులు తపస్సు చేసి ఈ తీర్థం యొక్క మహత్యాన్ని పెంచారు. ఈ కాలంలో కూడా ఈ తీర్థం యొక్క రమణీయత కించిత్తు కూడా తగ్గలేదు. ఈ కుండము 4 దిక్కుల రాళ్లతో నిర్మించబడింది. ఏ కాలంలో అయినా ఒక నీటిధార కుండంలో నుండి బయట ఈ నీళ్లతో పొలాలు కూడా బాగా పండుతాయి. పచ్చని చెట్లతో విస్తారమైన జలసంపదతో ప్రశాంతమైన ఆకర్షణీయ సౌందర్యం దీనికి ఉత్తర దిశలో శంకరుని దేవాలయం. దేవాలయ దక్షిణ భాగంలో ప్రాచీన శిల్పకళలకు సాక్ష్యమైన శంకర మరియు దేవతాస్వరూపాలైన శిల్పాలు కనిపిస్తాయి. ఇవన్నీ చూడగానే మనసు ఉద్విగ్నతకు లోన. ఇక్కడే గుహలాగా ఒక ప్రదేశం. దానికిప్పుడు తలుపులు బిగి. సాధు గోసావి బైరాగులు ఇక్కడ. పూజారి మంటాల గ్రామంలో ఉంటారు. ఈ స్థానము నిర్జన ప్రదేశమైనందున భయం అనిపించినా ప్రకృతి సౌందర్యమును ఆరాధించే వారికి రమణీయంగా. ఈ స్థానాన్ని చూడగానే తపస్సు చేయాలనే కోరిక. ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉండడం వల్ల స్వచ్ఛంగా ఉండేది. కానీ ఇప్పుడు పాచి పేరుకుపోయి సరైన నిర్వహణ లేకపోవటం వల్ల పరిసరాలు శుభ్రంగా లేవు. ఈ కుండము నుండి 1/4 మైలు దూరంలో తక్కి సోమన్న యొక్క దేవస్థానం. పూర్వం ఈ ప్రదేశంలో ఉత్కృష్ట శంకర దేవాలయం ఉండేది. మంచి పనితనం కలిగిన వారు ఈ మహాదేవుని లింగం తయారు చేశారని. ఈ లింగం 5 అడుగుల ఎత్తు. ఈ లింగమును విరగ్గొట్టే ప్రయత్నం చేశారని. లింగముపై గీతలు కనిపిస్తాయి, కానీ లింగం మాత్రం చెక్కు చెదరలేదు. దీనికి ఉత్తరంగా సుమారు 1 మైలు దూరంలో సీత యొక్క గుహ ఉంది. దాని పక్కనే నీటిధార నీరు స్వచ్ఛంగా ఉండి అది చూడగానే పవిత్ర భావన. గుహ చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి. ఈ గుహపై 20 అడుగులు పైకెక్కిపోయిన తరువాత ఇంకొక గుహ కూడా ఉంది. దారి కొంచెం కష్టంగానే ఉంది. గుహకు ఉత్తర దిశలో ఒక కమాన్ నుండి దిగి వెళ్లడానికి మెట్లున్నాయి. అక్కడ నుండి కుడిపక్కకు వెళ్లాలంటే 25 నుండి 30 అడుగులు కూర్చొని వెళితేనే లోపలికి వెళ్ళ. దానికి ముందు ఏముందో తెలియదు. అత్యంత ఏకాంతవాసంలో ఉండి తపస్సు చేసుకోవడానికి కావలసిన ప్రదేశాలలో ఇదే సర్వోత్తమమైనది. మంటాల గ్రామానికి చెందిన కులకర్ణి గారు నిత్యం అంబిలకుండానికి దైవదర్శనార్థం వచ్చేవారు. ఈయన భావుకులై ఉండేవారు. ఈయన రోజులాగే శంకరుని దర్శనానికి వచ్చి ప్రదక్షిణ చేసే దారిలో దూరంగా 16-17 సంవత్సరాల వయస్సులో అతని దృష్టిలో ఆ యువకుని శరీర వర్చస్సును చూసి ఆ గృహస్థు విస్మయం చెందారు. శరీరంపై లంగోటితో భస్మధారి అయిన అతని స్వరూపం చూడగా సాక్షాత్ శంకర భగవానుని దర్శనమైనట్లు. కానీ నమ్మశక్యం కాలేదు. చివరికి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఈ భయానక నిర్జన ప్రదేశానికి ఎందుకు వచ్చారు అని అడగాలని ఆ బాలుడి వద్దకు వెళ్లాలని ఆ వైపు నడిచాడు. ఆ యుక్త బాలకుడు ముందుకు వెళుతున్నాడు. అతను వెనుకనే మంటాల గృహస్థు వెళ్ళాడు. చెట్ల మధ్యలో ఆ బాలకుడు కనిపించలేదు, కానీ ఒక భయంకరమైన పులి. ఈ అడవిలో కొన్ని రోజుల నుండి పులులు సంచరిస్తున్నాయని, దొరికిన పశువులను తింటున్నాయని విని ఉండటం వల్ల ముందుకు వెళ్లాలన్న ఆలోచన విరమించుకొని ధోతిని పైకి కట్టుకొని అక్కడ నుండి పరిగెత్తుకొని మంటాలకు తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఆ బాలకుడి యొక్క రూపము మరువలేకపోయాడు. అతను దైవస్వరూపమేమో. అతనికి పులి భయం లేదా? మనుష్యుడైతే ఆ బాలుడు పులి అనే అరిచేవాడు. ఈరోజు శంకర భగవానుని దర్శన భాగ్యం కలిగినా కూడా పులి యొక్క భయం వల్ల అతనిని వదిలి తిరిగి రావలసి వచ్చిందని చాలా బాధపడ్డాడు. మనసులో మళ్లీ అమృతకుండం వెళ్లాలని అనిపించినా
పులి యొక్క భయం వల్ల మళ్ళీ ఎన్నో రోజుల వరకు ఆ వైపుకు తరువాత 2 నెలలకు చెక్క గుర్రమ్మపై కూర్చొని ఒక యుక్త వయస్సులో ఉన్న బాలుడు మంటాల గ్రామంలో కనిపించాడు. పిల్లలకు ఈ చెక్క గుర్రం విచిత్రంగా అనిపించి అందరు పిల్లలు దాని చుట్టూ మూగారు. ఈ అందరి పిల్లలతో కలిసి ఆ బాలుడు మంటాల కులకర్ణి ఇంటికి కులకర్ణి దగ్గరకు వెళ్ళగానే అతనిని కళ్యాణికి చెందిన మాణిక్ ప్రభు అని గుర్తుపట్టారు. తను 2 నెలల క్రితం అమృతకుండం వద్ద చూసిన బాలుడు ఇతనే అని నిర్ధారించుకున్నాడు. కళ్యాణి మాణిక్ ప్రభు అనగానే దర్శనానికి ఊరంతా కదిలి కులకర్ణి ఇంట్లో ఆయన భార్య ప్రసవ వేదన పడుతుండెను. ఎంతసేపైనా ప్రసవం జరగలేదు. గాభరా పడిపోయాడు. కాని మాణిక్ ప్రభువును చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. అప్పుడు ప్రభువును ప్రార్థించగానే 4 బ్రాహ్మణుల వద్ద నుండి తీర్థం తీసుకుని వచ్చి నీ భార్యకు తాగిస్తే మంచి జరుగుతుంది అని అనగానే ఆ అమృతవాక్కు విని ఆ విధంగా చేయగానే సుఖప్రసవం అయి పుత్రుడు జన్మించాడు. అతని ఆనందం చెప్పనలవి కాలేదు. ప్రభు అక్కడ నుండి వెళుతుంటే బెల్లంతో చేసిన లడ్డు కులకర్ణి గారు ఇవ్వగానే ప్రభు అది తిని సంతుష్టులయ్యారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులందరూ పోగయ్యారు. కాని ప్రభు చెక్కగుర్రంపై స్వారీ చేస్తూ వెళ్ళిపోయారు. ప్రభువును వెంబడించటం వారికి సాధ్యం కాలేదు. ప్రభు కళ్యాణి నుండి వెళ్ళిపోగానే ఇంట్లోని వారందరికీ బాధ మామకు మాత్రం చాలా దుఃఖం కలిగింది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అని 4 దిక్కులా ప్రభు కోసం వెతికించారు. చాలా రోజులు వెతికినా ప్రయోజనం లేకపోయేసరికి అందరూ నిరాశ చెందారు. ప్రభువుతో ఆటలాడిన పిల్లలకు కూడా చాలా దుఃఖం కలిగింది. కళ్యాణ్ నుండి వెళ్లిన 3-4 నెలల తరువాత మంటాలలో కనిపించారు. బయ్యమ్మ, హనుమంతరావు దాదా, నృసింహ తాత్యాలను తీసుకొని మామ మంటాలకు వచ్చారు. అమృతకుండమునకు వచ్చారా అని అక్కడికి వెళ్లి విచారించారు. సీత గుహ దగ్గరికి కూడా వెళ్లి చూశారు. కానీ ప్రభువు కనిపించలేదు. వెతికి వెతికి అందరికీ విసుగ. మంటాలలో కొన్ని రోజులు ఉన్నారు. వీళ్ల మనసు తెలుసుకొని ప్రభువుకి వారి మీద దయ కలిగి అమృతకుండంలో కనిపించగానే అందరూ అమృతకుండానికి వచ్చారు. ప్రభువు కనిపించగానే అందరికీ చాలా సంతోషమైంది. అక్కడ 2-3 రోజులు ఉండిపోయారు. ఆ సమయంలో అమృతకుండంలో నిత్యశ్రీ నిత్యమంగళంగా అనిపించింది. ప్రభు దర్శనం కోసం వేలాది మంది వస్తూ ఉండే. భోజన సమారంభం కూడా జరుగుతుండేది. పేడ, ఖర్జూర పండ్లు, కొబ్బరికాయలు, కలకండ మొదలైనవి దొరికే దుకాణాలు ఆ నిర్జన ప్రదేశంలో వెలిశాయి. పూజ, అర్చన, నైవేద్యం, బ్రాహ్మణ భోజనం ఇవన్నీ చూసి మామ ఆశ్చర్య. ప్రభు యొక్క సామర్థ్యం ఇప్పుడు అందరికీ అర్థమైంది. ప్రభు అందరినీ సముదాయించి తిరిగి కళ్యాణికి పంపించారు. హనుమంతరావు మొదటి నుండి మౌనిగా ఉండేవారు. మామ యొక్క అదుపాజ్ఞలో ఉండి జీవనం సాగించేవారు. నృసింహ తాత్య చిన్న వయసులో ఉండటం వల్ల విద్యాభ్యాసం చేసేవారు. విద్యాభ్యాసం మాత్రం ఉత్తమ రీతిలో అభ్యసించేవారు. కుటుంబ వ్యవహారాలలో నృసింహ తాత్య సరైనవారు. నన్ను మాత్రం మీరు లెక్కలోకి తీసుకోవద్దు అని ప్రభువు ఖచ్చితంగా చెప్పడం వల్ల మారు మాట్లాడకుండా అందరూ సంతోషంగా కళ్యాణికి తిరిగి వెళ్ళిపోయారు. ప్రభువు నడవడికలో స్వతంత్ర ప్రవృత్తి మొదలైంది ఈ అమృతకుండం దగ్గరే. ఈ ప్రదేశంలో ప్రభు స్థిరంగా 6 నెలలు నివసించారు. ఆ సమయంలో అప్పుడప్పుడు అదృశ్యమవుతూ కనపడుతూ ఉండేవారు. ఆ నిర్జనారణ్యంలో ప్రభువు నివసించటం వల్ల దాని మహత్యం పెరిగి ఆ నిర్జనారణ్యం జనంతో నిండిపోయింది. పూజ, అర్చనలు జరగడం వల్ల అక్కడ ఫలపుష్పాల దుకాణాలు వెలిసి ఆ స్థలం శోభాయమానం. ఆ అరణ్యంలో మంగళవాద్యాలు మ్రోగాయి. భోజన పంక్తులు ఒకదాని తరువాత ఒకటి జరుగుతుండేవి. ప్రభువు దర్శనం కొరకు వచ్చేవారు 4 రకాలుగా ఉండేవారు. కోరికలను తీర్చమనేవారు, జిజ్ఞాసువులు, ధనం అడిగేవారు మరియు జ్ఞానులు. ఈ 4 రకాలైన వారు రావడం అమృతకుండం నుండే మొదలై. బేడాభావు ఏదైతే మాట్లాడుతాడో అది నిజమవుతుందని నమ్మి వచ్చేవారికి వారి పనులు పూర్తయి. కొందరు రోగాలతో, కొందరు సంకట పరిస్థితులతో, కొందరు పుత్ర ఆపేక్షతో, ఇలా నానా రకాలైన కోరికలతో ప్రభు వద్దకు వచ్చేవారు. ప్రభు వద్ద ఉన్న యోగ సామర్థ్యం తెలుసుకొని జ్ఞాన సంగ్రహం చేసుకోవాలని వచ్చేవారు జిజ్ఞాసువులుగా ఉండేవారు. కేవలం ద్రవ్యం అడగటానికే కొందరు వచ్చేవారు.
కొందరు స్వత జ్ఞాన సంపన్నులై ప్రభు దర్శనం కోసం వచ్చేవారు. ప్రభు యొక్క కీర్తి ఎలా వృద్ధి అవుతూ పోయిందో అలా ప్రభు సమక్షంలో ఈ 4 రకాలైన వాళ్ళు వస్తూ పోతుండే. దాంట్లో కోరికలు కోరేవారు, ద్రవ్యార్థులై వచ్చేవారు ఎక్కువగా ఉండేవారు. ప్రభు సామర్థ్యం నలుదిక్కులా వ్యాపించగానే జనం దర్శనార్థులై వచ్చేవారు. అక్కడ జాతరలాగా దగ్గరలో పల్లెటూళ్లలోని జనాలు ప్రభువుకి ఇష్టమైన పదార్థాలు తెచ్చి అర్పించేవారు. ఆబాల గోపాలం అందరూ నిండిపోతే వారు తెచ్చిన పదార్థాలు తీసుకుని ప్రభువు వారిని పొగిడేవారు. ఈ విధంగా ఆనందంతో ప్రభువు నివసించటం వల్ల ఆ నిర్జన ప్రదేశం నిత్యశ్రీ నిత్యమంగళమై వెలసిల్లి. మధ్య మధ్యలో ప్రభువు 4 లేదా 8 రోజులు అదృశ్యమయ్యేవారు. అప్పుడు ఎవరికీ ఆచూకీ దొరికే. అయినా కూడా ప్రభువు రాక చూస్తూ ఉండేవారు. ప్రభు సమక్షంలో ఎప్పుడూ నిర్భయంగా ఉండేవారు. మొదట ప్రభు కళ్యాణ్ నుండి బయటపడిన తరువాత విఠ్ఠలరావు తండ్రి ఇంకొకరు ఆయన వయసు వారే గృహస్థులు ప్రభువు వెంట వెళ్ళారు. వాళ్ళు ప్రభువుతో ఆడుకునేవారు. కళ్యాణ్ నుండి 3 కోసుల దూరం మంటాల దగ్గరి అరణ్యానికి నాతో పాటు రండి అని వారిని తీసుకువెళ్ళి. వాళ్ళు ఆ అరణ్యంలో భయపడుతున్నట్లు ప్రభు కనిపించి, భయపడకండి, నా వెంట రండి, మీ భాగ్యోదయం అవుతుంది అంటే అది విని ఆ ఇద్దరు అరణ్యంలోని ఒక గుహలోకి ప్రభువుతో పాటు వెళ్ళారు. కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఒక రాతి బండ దానిని 3 తొలగించి ముందుకు వెళ్ళారు. అక్కడి ప్రదేశం స్వచ్ఛంగా నిర్మలంగా. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే నల్లని పెద్ద రాతి బండ అది తొలగించటానికి ఆ ఇద్దరు ప్రయత్నించారు, కానీ ఫలితం కనిపించలేదు. చివరికి ప్రభువు నవ్వుతూ, ఇప్పుడు ఆ ప్రయత్నం ఆపి నా ధోతి అంచును పట్టుకొని నిలబడండి, భయపడకండి అంటూ ప్రభు గట్టిగా ఆ రాతి బండను త్రోయగానే ఆ బండ పడిపోయి ఒక భయంకరమైన గర్జన. అది ఒక భయంకరమైన పులి గర్జనగా అనిపించి ఆ ఇద్దరు గాభరా పడిపోయి పట్టుకున్న ధోతి అంచును విడిచి వెనుకకు చూడకుండా పరుగెత్తి వెళ్ళిపోయి. కొద్ది దూరం వెళ్ళగానే పెద్ద శబ్దంతో పాటు పులి గర్జన. వాళ్ళు ప్రభువుపై పులి దాడి చేసి చంపి ఉంటుందని అనుమాని భయంతో పరిగెత్తి కళ్యాణికి చేరు. ఈ విషయం ఎవరి ముందు చెప్పడానికి ధైర్యం కాలేదు. కొద్ది రోజుల తర్వాత అమృతకుండం వెళ్ళడానికి కళ్యాణ్లోని కొంతమంది వెళుతుండగా వారితో పాటు రొట్టెలు కట్టుకొని ఈ ఇద్దరు కూడా బయలుదేరి కొండ ఎక్కి అమృతకుండం వద్దకు వెళ్ళగా ఆ రోజు జరిగిన సంఘటన ఇతరులకు చెప్తుండగా ప్రభువే ముందు పులి ఉన్న గుహ నుండి ప్రభువు సజీవంగా బయటికి రావడం, 2 నెలలు అన్నం లేకపోయినా ప్రభువు పూర్వం కంటే తేజోమయంగా కనిపించటం వారికి ఆశ్చర్యం. ఏమి జరిగింది అని వారు ప్రభువునే ప్రశ్నించారు. మీరు భయపడకుండా నా వెంట వచ్చి ఉంటే దాని మర్మం మీ. అక్కడికి వచ్చిన వారి స్నానాధికాలు అయిన తరువాత తీసుకువచ్చిన రొట్టెలు తినటం. ఇంతలో ఒక బైరాగి వస్తూ ఆయన శరీరం కాంతివంతమై ఉంది. ఆయనతో పాటు ఇంకొకరు కూడా. చేతిలో ఒక పాత్ర, భుజానికి జోళీ వేలాడుతూ ఉండే. ఈ బైరాగిని చూసి ప్రభు, ఈరోజు మహాప్రసాద యోగం ఉంది, ప్రసాదం తీసుకున్న తర్వాత రొట్టెలు తిందాము అని. ఇది ఏమి చమత్కారమో ఆ ఇద్దరికీ అర్థం కాలేదు. బైరాగి తన దగ్గర ఉన్న పాత్రలో కుక్క పాలను పిండుకొని వాటిలో జోళిలోని రొట్టెను కలిపారు. దగ్గరలో ఉన్న ఒక చనిపోయిన పామును కూడా తీసుకొని పాత్రలో దానిని కూడా ఆ ఇద్దరు అసహ్యంగా ఆశ్చర్యంగా చూడసాగి. పూర్తిగా కలిపిన తరువాత బైరాగి ప్రభువును పిలిచి దాంట్లో నుండి ఒక ముద్ద ప్రభుకి, అలాగే ఆ ఇద్దరినీ పిలిచి వారికి కూడా ముద్దగా చేసి ఇచ్చారు. ప్రభు వెంటనే ఆ ముద్దను నోట్లో పెట్టుకుని తినేశారు. ప్రత్యక్షంగా ఆ బైరాగి కలిపిన వాటిని చూడటం వల్ల ఆ ఇద్దరూ అలాగే ముద్దను చేతిలోనే పట్టుకొని బైరాగి పూర్తిగా తిని అక్కడి నుండి వెళ్ళిపోయారు. తరువాత ప్రభువు వారిని తిన్నారా అని అడిగితే జరిగింది చెప్పి పిడికిలి తెరిచి చూపిస్తే ఆ చేతులలో ఏమీ కనిపించలేదు. బైరాగి ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో, చేతుల్లో ఉన్న ముద్ద ఏమైందో వారికి అర్థం కాదు.
మీరు అదృష్టవంతులు కారు, దానికి మీరేం చేస్తారు? ఆ బైరాగి సాక్షాత్ దత్తప్రభువులై ఉండిరని ప్రభువు చెప్పారు. పై ఉదంతం విఠలరావు పేష్కారు తన తండ్రి నుండి తెలుసుకున్నారని చెబుతారు. ఈ కథనం అద్భుతమైనది. ఈ లేఖలో ప్రభువు ఒకసారి నోరు ఆ అని తెరిచి నోటిలో దత్తాత్రేయుని రూపము తన తల్లికి చూపించారు అని కూడా వ్రాశారు. ప్రభువు అమృతకుండంలో 6 నెలలు ఉండిరి. ఆ సమయంలో ప్రభువు దర్శనార్థం అనేక మంది వచ్చేవారు. ఒకసారి లింగాయతుల సముదాయం ప్రభువు దర్శనార్థమై వచ్చి స్వయంపాకం చేసుకుని భోజనాలకు సిద్ధమయ్యేసరికి వండిన పదార్థములు ఆ వచ్చిన జనానికి సరిపోవని అప్పుడు భక్తులందరూ వెళ్ళి ప్రభువుకు ఈ సంగతి వివరించగానే ప్రభువు, ఏమీ చింతించకండి, అందరికీ భోజనం చేయటానికి విస్తరాకులు వేయండి అంటూ కూర్చున్నవారు వెంటనే లేచి వండిన పదార్థాల వద్దకు వెళ్ళి తన అమృత దృష్టిని ప్రసరించారు. ప్రభువు నామస్మరణ చేస్తూ ఒకేసారి అందరికీ తృప్తిగా ప్రసాదం లభించి సంతృప్తులయ్యారు. అందరి భోజనాలు అయ్యాక కూడా మిగిలిన అన్నం వెళ్ళేవారు తీసుకుని వెళ్ళారు. ఈ విధంగా ప్రభు తన భక్తుల చింత దూరం చేసి ఆనందింప అమృతకుండంలో ఒకసారి రాత్రివేళలో దీపం వెలిగించగా నూనె అయిపోయింది. అందుకని ఆ ప్రదేశమంతా అంధకారం. ప్రభువు కోసం ఉన్నవాళ్లంతా పాములు, వన్యప్రాణులు, దొంగల భయంతో భయపడిపోయారు. వీరి మనోగతం ప్రభువుకు తెలిసి వారిపై కరుణ కలిగి అంతలోనే కొందరు నెయ్యి పాత్రలు తీసుకుని ప్రభువు నూనె స్థానంలో నెయ్యి వేసి దీపాలు వెలిగించండి అని ఆజ్ఞ. ఆ విధంగా గుడిలో 4 దిక్కులా నెయ్యి దీపాలు అలా ప్రభువు తన భక్తుల భయాన్ని పోగొట్టి సంతోషపరిచారు. ఈ విధంగా అనేక కథలు వినదగ్గవే, కానీ వాటన్నింటినీ వివరించటం ప్రభువు అమృతకుండంలో 6 నెలలు నివసించిన తరువాత జనుల కోరిక మేరకు మళ్లీ కళ్యాణికి వెళ్లారు. తరువాత ఎప్పుడూ ఎక్కువ రోజులు కళ్యాణిలో నివసించలేదు. తరువాత 12 సంవత్సరాల సంచార కాలంలో మణిచూల పర్వత చుట్టుప్రక్కల నివసించినా మధ్య మధ్య కళ్యాణికి వస్తుండేవారు. ప్రభువు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది శిష్యగణం వెంట ఉండేవారు. వాళ్లంతా కళ్యాణి లేదా కళ్యాణికి దగ్గరలోని ఊళ్లకు చెందినవారు. వాళ్లలో చిమ్నాజీ అనేవారు ప్రభువుతో ఎప్పుడూ ఉండేవారు. సటక, యోగదండం మరియు జోళితో మొదటి దీక్ష తీసుకున్నది ఈ బ్రహ్మచారియే. తన వెంట ఉన్న శిష్య బృందం సౌకర్యవంతంగా ఉండాలని, వారికి పారమార్థికత లభించాలని ప్రభు ఆశించేవారు. శిష్యులు ఆచరించే నియమాలు యోగ్యమైన రీతిలో ఆచరిస్తున్నారో లేదో అని ప్రభు సూక్ష్మంగా గమనించారు. ఎవరైనా తప్పు చేస్తే దానిని తెలియచేసి మరొకసారి అది జరగకుండా విలక్షణమైన రీతిలో శిష్యులకు మానసికంగా, శారీరకంగా ఏ కష్టం కలగకుండా చూసే ప్రభు సమక్షంలో ఎవరికి ఎటువంటి భయమూ ఉండేది కాదు. ఏ కష్టం జరిగినా దానికి పరిహారం ప్రభువు నుండి అప్పటికప్పుడే ఒకసారి ఒక శిష్యునికి భయంకరమైన కడుపును ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. ప్రభువుకి ఈ విషయం తెలియగానే శిష్యుని దగ్గరికి వెళ్ళి కడుపుపై చేతిని తిప్పుతూ ఆ శిష్యుని దగ్గర ప్రభువు చేతి స్పర్శ తగలగానే మనసు శాంతి. అలా చాలామంది జనులకు శారీరక బాధలు తగ్గేవి. కొందరికి పిశాచ బాధలు, దారిద్ర్యం పోయేది. కొందరికి పుత్రప్రాప్తి కలిగేది. ఈ విధంగా 1-2 అనేక దృష్టాంతాలు రోజూ జరిగేవి. ప్రభు మహత్యం అన్ని దిక్కులకు విస్తరించి ప్రభు దర్శనార్థం వచ్చే జనసముదాయం రోజురోజుకు వచ్చిన భక్తులందరికీ అన్నపానీయాల సదుపాయం ప్రభు సమక్షంలో లోటు లేకుండా జరిగే. దత్తుని యొక్క జోళి ప్రభువు వద్ద కామధేనువుగా ఉండేది. ఇది అందరి అన్నపానీయాల సదుపాయం జరుపుతుండేది. ప్రభు సాక్షాత్ భక్త కార్య కల్పద్రుములై ఉండేవారు. తాత్యా వివాహం. అమృతకుండంలో 6 నెలలు నివసించిన తరువాత ప్రభువు కళ్యాణికి తిరిగి వచ్చారు. ప్రభు భక్తులు వారి మహత్యం చూపమని అడిగితే
వాళ్ళ ఇష్ట ప్రకారంగా నడుచుకొని అందర్నీ సంతృప్తి చేసేవారు. ప్రభువు యొక్క ఇంటి పరిస్థితి సాధారణంగా ఉండేది. ప్రభు అన్నగారైన హనుమంత్ దాదా వివాహం బాలచంద్ర దీక్షిత్ గారి కుమార్తెతో జరిగింది. ఆ సాధ్వి పరమ భావికయ్య ఉండేది. సర్వగుణ సంపన్నురాలైన భార్య దొరకటం వల్ల హనుమంత్ దాదాకు సమాధానం కలిగింది. ప్రభువుపై ఆమెకు అనన్యమైన భక్తిభావం ఉండేది. ప్రభువుపై పూజ్యభావంతో, ప్రేమతో ఏది అడిగితే అది చేస్తూ ఆనందంగా గడిపేది. ఇంట్లో అందరి ఇష్టాలు గమనిస్తూ, అందరికీ అన్నీ ఉన్నంతలో అమరుస్తూ సంసారాన్ని సుఖంగా నడిపించేది. ఇంట్లో ఏది కావాలన్నా ప్రభు సామర్థ్యంతో లభించేది, కానీ ఆ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు. స్వల్పకాలంలోనే ఆమె మరణించింది. సుశీలయ్యై సదాచార సంపన్నురాలైన పత్ని వియోగంతో హనుమంతు దాదా తీర్థయాత్ర చేయాలనే సంకల్పంతో ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళారు. ఈయన చాలా రోజులు బయటనే నివసించారు. ఈయన తరువాత చెల్లెలు చిమ్నాబాయి ఉండేది. ఈమెపై తల్లికి ప్రీతి ఎక్కువగా ఉండేది. ఈమెకి 8 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. మనోహర మాణిక్ ప్రభు మహారాజు వ్రాసిన పద్యభాగ చరిత్రలో వివాహం అయిన కొన్ని నెలలకే చిమ్నాబాయి చనిపోయారని వ్రాశారు. ఇతర చరిత్రకారులు ఈమె విషయం వ్రాయలేదు. అమృతకుండం నుండి ప్రభువు కళ్యాణికి వచ్చిన తరువాత గ్రామంలోని జనులకు ప్రభువుపై భక్తి పెరిగింది. ప్రభువుతో ఆటలాడిన వాళ్లలో కొందరు ప్రియ శిష్యులు అయ్యారు. అప్పుడు ఇంట్లో తల్లి మరియు నృసింహ తాత్య ఉండేవారు. హనుమంతరావు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మామ కూడా వారి వెంట వెళ్ళారని అందరూ అనుకున్నారు. నృసింహ తాత్య విద్యను అభ్యసించేవారు. చిన్నప్పటి నుండి తెలివైనవారు. కుటుంబ పోషణ చేసి కుటుంబం నడిపిస్తాడని తాత్యాపై బయ్యమ్మకు అపారమైన ప్రేమ ఉండేది. కళ్యాణిలో కొంతమంది ప్రేమభావంతో ఉండే ప్రభుభక్తులు ఉండేవారు. కొందరు నిష్కారణంగా ద్వేషభావం కలవారు కూడా ఉండేవారు. సత్పురుషులపై నిష్కారణమైన ప్రేమ చూపించే వారిలాగే నిష్కారణంగా ద్వేషం చూపించేవారు కూడా ఉంటారు. ఇది సాధారణ విషయమైనా ఆ కుచేష్ట చేసేవారందరూ కలిసి ప్రభు యొక్క శక్తిని పరీక్షించడానికి ఏదైనా కారణం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవారు. కళ్యాణ్లో దేశపాండే వద్ద గుమస్తా అయిన లక్ష్మణరావు అనే పేరు గల గృహస్థు ఉండేవారు. ఈ గ్రామ సంఘంలో సభ్యుడై ఉండటం వల్ల అందరితో పాటు ప్రభు వద్దకు దర్శనానికి వచ్చారు. అంతఃకరణలో శ్రద్ధ ఉండేది కాదు. గ్రామంలో ఇతర శిష్యులు ప్రభువుతో పరిచయం ఉండటం వల్ల ప్రేమ కనపరిచేవారు. ఒకరోజు ప్రభువు తన శిష్యగణంతో కూర్చుని ఉన్నప్పుడు ఇతరులతో పాటు లక్ష్మణరావు కూడా ప్రభు దర్శనార్థం వచ్చారు. అనేక విషయాలు మాట్లాడుతుండగా నృసింహ తాత్య యొక్క వివాహ విషయం చర్చకు వచ్చింది. తాత్య ఇప్పుడు వయసులో ఉన్నారు. వివాహం ఎందుకు చేయరాదు అని లక్ష్మణరావు అడిగిన ప్రశ్నకు ప్రభువు ఈ విధంగా సమాధానం చెప్పారు. మేము పకీరులము, మా దగ్గర పైసా లేదు, ఊర్లో ఇల్లు లేదు, పొలము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాత్యాకు పిల్లను ఎవరిస్తారు అని. అది విని వెంటనే లక్ష్మణరావు, అలా ఎలా అవుతుంది? పెళ్లికి కావలసిన ఖర్చు మీరు పెట్టగలిగితే పిల్లను ఎవరైనా ఇస్తారు అన్నారు. పెళ్లికి కావలసిన ఖర్చు మేం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రభు అన్నారు. అలా మీరు ఖర్చు పెట్టడానికి సుముఖంగా ఉంటే నా చెల్లెల్ని మీ తాత్యాకు ఇవ్వడానికి ఒప్పుకుంటాను అని లక్ష్మణరావు అన్నారు. 10 మందిలో ఇలా లక్ష్మణరావు ఎందుకు అన్నారంటే ఆయనకు ఖచ్చితంగా ప్రభు వద్ద అంత ధనం సామాగ్రి లేవని తెలుసు. ఆ సమయంలో ప్రభువు అన్న యాత్రకు వెళ్ళారు. ఆపదలో ఆదుకునే మామ కూడా కళ్యాణ్లో లేరు. ప్రభు యొక్క స్వంత ఆస్తి అంటే జోళి మరియు లంగోటి. ఈ సాధువుకి అప్పు ఎవరిస్తారు? మాటల్లో అపహాస్యం చేస్తే ఏమవుతుంది అని లక్ష్మణరావు ఆలోచించి అలా అన్నారు. కానీ ప్రభువు అతని అంతరంగం తెలుసుకున్నారు. ఏ ఉద్దేశ్యంతో అన్నా కూడా ప్రభువు అతను అలాగే అడిగే పరిస్థితి కల్పించేవారు. అది విని వెంటనే ప్రభు, సరే మీ మాటల్లో నిజం ఉంటే ఇప్పటికిప్పుడు నిశ్చయం చేసేయండి, మీరు అన్నవాటికి ఒప్పుకుంటున్నాము అని అన్నారు. అదే సమావేశంలో పెళ్లి నిశ్చయమై ఇరువైపుల వాళ్ళు ఆమోదం తెలిపారు. లక్ష్మణరావు స్వయంగా పెళ్లికి కావలసిన అన్ని వస్తువులు వ్రాసి ఇచ్చారు. పెళ్లి నిశ్చయమైంది, కానీ ప్రభు ఇంట్లో మాత్రం ఏమీ లేదు. ఒకేసారి పెళ్లికి కావలసినంత సామాగ్రి ఎక్కడి నుంచి వస్తుంది?
ప్రభు శిష్యులకు భక్తులకు ఏర్పాట్లు ఎలా అవుతాయో అని ఆలోచన కలిగింది. ఏర్పాట్లు కాకపోతే ప్రభువుకు అవమానం అవుతుంది. ఈ విధంగా వారంతా ఆలోచిస్తుండగా రాత్రి వాళ్లలో కొందరు భక్తులకు గ్రామదేవత అయిన హనుమంతుని దర్శనమై మారుతీరాయుడు వాళ్లకు ప్రసాదం ఇచ్చినట్లుగా స్వప్నం వచ్చింది. అప్పుడు వారికి సంతోషమైంది. కానీ సమస్య పరిష్కారం కాలేదని చింతిస్తుండగా బసప్ప అనే వైశ్య షావుకారు వీరి చింతకు కారణం తెలుసుకొని సమయస్ఫూర్తితో, మీరు చింతించకండి, ఇలాంటి మహత్తరమైన కార్యానికి కావలసిన సామాగ్రి ద్రవ్యము నేనొక్కడే ఇస్తాను, ప్రభు కృపతో నాకు మంచి జరుగుతుంది అని కావలసిన పూర్తి సామాగ్రి బండిలో తీసుకువచ్చి ప్రభు ఇంట్లో అప్పగించారు. తల్లికి ఇతర శిష్యులకు చాలా ఆనందమైంది. బసప్ప ప్రభువుపై అపార భక్తి కలవారై ఉండేవారు. సామాగ్రి వచ్చిన వార్త ప్రభువుకు తెలియగానే ప్రభువు నవ్వుతూ, ఇదంతా దత్తుని కృప అన్నారు. పెళ్లి తయారీ విషయం లక్ష్మణరావుకి తెలియగానే తనిప్పుడు ఏమీ చేయలేక పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రభు ఇంట్లో మూర్తివంతమైన కామధేనువు నివసించేది. ఎప్పుడూ ఏ వస్తువుకు తక్కువ కాలేదు. పెళ్లి సమారంభంలో ఏదైనా విఘ్నం కలిగించాలని లక్ష్మణరావుతో పాటు వారితో ఉన్నవారికి అనిపించింది. పెళ్లి సమయంలో 20 నుండి 40 మంది వరకు వస్తారని చెప్పి 300 నుండి 400 మందిని భోజనానికి తీసుకొని వచ్చారు. ప్రభు యొక్క శిష్య బృందానికి చింతయ్యై కొంతమందికే చేసిన పదార్థాలు అందరికీ ఎలా సరిపోతాయని ఈ విషయం ప్రభుకు చెప్పాలని వెళ్ళారు. ప్రభు అప్పుడు నిద్రలో ఉన్నారు. నిద్రలో నుండి లేచి, చింతించకండి అన్నారు. ప్రభు ముఖంలో కొంచెం కూడా చింత కనిపించలేదు. మొత్తం గ్రామం భోజనానికి వచ్చినా సరిపోయేటట్టు చేయడానికి దత్తుడు సమర్థుడై ఉన్నాడు. ఇలా అని ప్రభు వండిన పదార్థాల దగ్గరికి వెళ్ళి తన చేతిలోని యోగదండంతో వాటిపై త్రిప్పి బయటికి వచ్చి విస్తళ్ళు వేయండి అని ఆజ్ఞాపించారు. సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై ఇలా అంటూ వడ్డించటం ప్రారంభించారు. భోజనం అందరికీ సరిపోతుందని తెలియగానే ఉద్దేశ్యపూర్వకంగా వారిని పరీక్షించాలని కొందరు వడలు కావాలని అడగగానే వారికి విస్తళ్లలో వడలు వడ్డించారు. ఇంకా ఏమి కావాలని అడిగితే అన్నీ వడ్డించారు. ఇక పరీక్షించడానికి ఏ అవకాశం దొరకలేదు వాళ్ళకి. ఒక ప్రక్క ప్రభుభక్తుల ప్రభునామ జయ జయకారాలతో భోజన పంక్తి జరిగింది. ఈ విధంగా అపూర్వ సంబరంతో భోజన సమారంభం జరిగింది. తరువాత చాలా పంక్తులైనా ఇంకా అన్నం మిగిలింది. గ్రామంలోని ఆవులకు కూడా వేశారు. ఇంకా మిగిలింది జలచరాలకు కూడా దొరకాలని చెరువులో కూడా వేశారు. ఇదంతా చూసి మిగతా అందరికీ దుఃఖం కలిగింది. లక్ష్మణరావుకైతే బాధ కలిగింది. ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. రెండో రోజు లక్ష్మణరావుకి కడుపు నొప్పి వచ్చింది. నొప్పితో బాధపడుతూ నేను ప్రభు విషయంలో తప్పు చేశాను అని తెలుసుకొని ప్రభు శరణు కోరాలని ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు కాళ్ల ముందు పడి క్షమించమని అడిగారు. ప్రభు అతన్ని లేపి అతని దుఃఖాన్ని నివారించి 4 విషయాలు బోధించి సంతోషంతో తిరిగి పంపించారు. ఇతరులు సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రభువునే ఇలా పరీక్షించే దుష్టకృత్యం గ్రామదేవతకు ఇష్టం కాలేదు. గ్రామదేవతకు కోపం వచ్చిన విషయం తెలుసుకుని ప్రభు తన శిష్యులతో అన్నారు, జాగ్రత్త, ఈ గ్రామంలో ఏదైనా అనర్థం జరగబోతోంది అని చెప్పి ప్రభు కొన్ని రోజులు అదృశ్యమయ్యారు. ప్రభు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియలేదు. గ్రామంలో కొన్ని రోజులకు మంటలు లేవటం, కలరా వ్యాపించటం జరిగాయి. అంతటా ఆహాకారాలు నిండాయి. వృద్ధులు, పిల్లలు వ్యాధుల బారిన పడ్డారు. గ్రామంలో కలరా వ్యాపించింది. అందరూ ప్రభునామస్మరణ చేశారు. కానీ ప్రభు ఆచూకీ దొరకలేదు. నృసింహ తాత్య కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. అప్పుడు తల్లి ప్రభువును ప్రార్థించగానే వెంటనే ప్రత్యక్షమై తాత్యాకు తీర్థం ఇచ్చిన వెంటనే జబ్బు నయమైంది. ఈయన భార్య తల్లిగారింట్లో ఉండేవారు. అక్కడ ఆమె జబ్బు బారిన పడి మరణించింది. అది విని లక్ష్మణరావుకి దుఃఖం కలిగింది. ప్రభు యొక్క స్మరణ కలుగసాగింది. కానీ ప్రభు దర్శనయోగం కలుగలేదు. తాత్యా మహారాజు భార్య బహిణాబాయి మరణం వల్ల బయ్యమ్మకు దుఃఖం కలిగింది. కాని ప్రభు మాతృశ్రీ యొక్క దుఃఖాన్ని తెలుసుకొని సముదాయించారు. అప్పటి నుండి లక్ష్మణరావు ప్రభు యొక్క పరమభక్తులయ్యారు. దాంతోపాటు ప్రభువును అపహాస్యం చేసే వాళ్లకు
తగిన శాస్తి జరిగి ప్రభువుపై భక్తితో ఉండేవారు. ప్రభువు యొక్క లౌకిక పారమార్థికత రోజురోజుకు ఎక్కువై అన్ని జాతుల ప్రజలు ప్రభు దర్శనార్థమై వచ్చేవారు. హిందూ జనుల వలె ముసల్మాన్ వ్యక్తులు కూడా ప్రభు వద్దకు వచ్చేవారు. మొదట ఆ ముస్లిం మతంలోని పెద్ద పెద్ద విద్వాంసులు వచ్చేవారు. వారు ప్రభువును పరీక్షించాలని తమ మతంలోని క్లిష్టమైన ప్రశ్నలు వేస్తూ వాదోపవాదాలు చేసేవారు. ప్రభువు అన్ని ధర్మాలలోని శ్రేష్టమైన తత్వంపై విడమర్చి చెప్పేవారు. పెద్ద పెద్ద మౌళిలను చకితులను చేసే జ్ఞానం ప్రభు వద్ద ఉండటం చూసి వాళ్ళంతా విస్మయులయ్యారు. ప్రభు యొక్క అగాధమైన జ్ఞానం గురించి తెలుసుకొని ప్రభుభక్తి పరాయణులయ్యారు. కానీ కొంతమంది ముస్లింలకు ఇది నచ్చక, మనం ఇంత పండితులమైనా మనల్ని ఎవరూ అడగడం లేదు, కానీ ప్రభువుకేమో ఇంత విలువ అని మనసులో అనుకొని ప్రభువును మంత్రప్రయోగంతో చంపాలనుకొని సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఈ విషయం ఆ ప్రయోగం చేద్దామనుకున్న వ్యక్తి అన్నకు నచ్చలేదు. ప్రభువు లాంటి అసామాన్యమైన సామర్థ్యం కలవారిని చంపడానికి ప్రయత్నించటం సాధ్యం కాదు. కానీ అదే వికటిస్తుందని మిగతా వారందరికీ భయం కలిగింది. ఆ ముసల్మాన్ మంత్రప్రయోగం చేయాలనుకునేసరికి ఆ మంత్రదేవతకే భయంకరమైనదిగా అనిపించింది. ప్రభువుపై ప్రయోగించటమంటే మంటపై కట్టిపుల్ల వేస్తే అది భస్మం కావటానికి ఎక్కువ సమయం అవసరం ఉండదు కదా. ఈ విధంగా ఆలోచించి ఆ మంత్రదేవత ఆ యవనుడిపైనే తిరగబడింది. ఏ శక్తినైతే తను అనుకూలం చేసుకుని ఆరాధించాడో అదే శక్తి అతనిపై తిరగబడింది. అతని దుర్దశను ఎలా వివరించగలం? ఆ యవనుడి స్థితి చూసి అతని సోదరునికి ఏం చేయాలో అర్థం కాలేదు. అతనికి ప్రభు సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉండేది. సోదరుడు దీని నుండి ముక్తి పొందటానికి ప్రభువే సమర్థుడని నమ్మి వారినే శరణు వేడుకోవాలని అనుకున్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళి, నాకు అభయం ఇవ్వండి, క్షమించండి అని అంటూ, నేను మీ దాసుణ్ణి, మీ శరణు వేడుకుంటున్నాను, నాపై కృపతో మా ఇంటికి రండి అనగానే ప్రభు ఎంత వారించినా వినక తన ఇంటికి తీసుకువెళ్లాలని పట్టుబట్టాడు. తన సోదరుడు ప్రభువుకు భయంకరమైన అపరాధం చేశాడు, అందువల్ల మృత్యుముఖంలో ఉన్నాడు. అదంతా మరచి అతను ప్రభువుతో మా ఇంటికి వచ్చి సోదరుని కష్టం దూరం చేయాలని ప్రార్థించాడు. అది విని ప్రభువుకు అతనిపై దయ కలిగింది. ప్రభు సహృదయంతో తన శిష్య బృందంతో వాళ్ల ఇంటికి వెళ్ళారు. ప్రభువు రాగానే ఉచితాసనము వేసి చేతులు జోడించి ఈ విధంగా విన్నవించుకున్నాడు, నా సోదరునికి ప్రాణదానం చెయ్యండి, అతను ఘోర అపరాధం చేశాడు అని. తన సోదరునికి మంత్రప్రయోగం తిరగబడి మృత్యుముఖంలో ఉన్న విషయం ప్రభువుకి వివరించాడు. ప్రభువుని చూడగానే ఆ దుష్టబుద్ధి అయిన యవనుడికి సిగ్గు కలిగింది. అప్పుడు సోదరుడు తనతో, ఇప్పటికైనా మరణద్వారంలో ఉన్నావు, తప్పు ఒప్పుకుని ప్రభువుని క్షమించమని వేడుకో అనగానే ఇప్పటి వరకు జరిగినదంతా వివరించి ప్రభువును ఈ కష్టం నుండి కాపాడాలని వేడుకున్నాడు. నీ దేవతే నీకు తిరగబడింది, ఇక ఇప్పటి నుండి ఈ దుష్ట ప్రవృత్తిని వదిలేయి. ఇతరులకు చెడు జరగాలని చూస్తే తనకే చెడు జరుగుతుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకో అని బోధించి దుఃఖ విముక్తి కలిగించారు. ప్రభువుకి ఎప్పుడూ శత్రువు మిత్రుడు సమానమే. దుష్టజనుల క్రూరత్వం పోయి వారి నుండి ఇతరులకు ఏ ఉపద్రవం కలగకుండా చేయటం ప్రభు కర్తవ్యాలలో ఒకటి. తరువాత ప్రభువుని ద్వేషించేవారు చాలా తక్కువయ్యారు. కళ్యాణ్లో నివసించేటప్పుడు ప్రభువు అప్పుడప్పుడు అదృశ్యమయ్యేవారు. ఎక్కడికి వెళ్ళేవారో ఎవరికీ తెలిసేది కాదు. నృసింహతాత్య పెళ్ళి అయి అతని భార్య తొందరగానే మరణించిందని బయ్యమ్మ మనసుకు కష్టం కలిగింది. తన 3 పుత్రులలో కులవృద్ధి చేసేవారు ఒక్కరే ఉండటం వల్ల అతని గురించి బయ్యమ్మకు చింత కలిగింది. ఈ విషయం బయ్యమ్మ ప్రభువుకి తెలియచేసింది. పెళ్లి యోగం వస్తే తనంతట తానే జరుగుతుంది అంటూ ప్రభువు మౌనంగా ఉండేవారు. ఇలా అనగానే తల్లికి సమాధానమయ్యేది, కానీ తల్లి అంతరంగం ప్రభువు తెలిసినవాడై ఆ పని చేయడం కష్టమనిపించలేదు. హళీఖేడ్ బాలచంద్ర దీక్షితుల పరిచయస్తులు యశ్వంతరావు కోరేకల్ అనేవారు హైదరాబాదులో నివసించేవారు. బాలచంద్ర దీక్షితుల ఇంట్లోని వారందరికీ ప్రభువుపై అపారమైన భక్తి ఉండేది. ఆయన పుత్రుడు నారాయణ దీక్షిత్ ప్రభు భక్తులు. అతని తల్లి జయమ్మ ప్రభువుపై పుత్రప్రేమ చూపించేవారు. ఆమె నృసింహతాత్య భార్య
పెళ్లి కాగానే మరణించిందని విని చాలా దుఃఖించారు. జరిగింది విని మళ్లీ తాత్యాకు వివాహం జరిపించాలని పిల్లను చూసే బాధ్యతను తనపై వేసుకున్నారు. కోరేకల్ ఇంటివారు జయమ్మకు మంచి పరిచయస్తులు. యశ్వంతరావు కోరేకల్కు 2 పుత్రులు 2 కుమార్తెలు ఉండేవారు. కుమార్తెల పెళ్లిళ్లు ఇంకా కావలసి ఉండెను. 2లో పెద్ద కుమార్తె విఠాబాయి నృసింహ తాత్యాకి తగిన భార్య అవుతుందని యశ్వంతరావుని అడిగారు. అతని అనుమతి తీసుకుని పెళ్లి నిశ్చయం చేసుకుని ఈ విషయం ప్రభువుకి తెలియచేశారు. అప్పుడు ప్రభువు మాతృశ్రీకి పరమానందం కలిగింది. ఈ పెళ్లి వల్ల ఇరు వర్గాల్లో మరియు శిష్య బృందంలో సంతోషం కలిగింది. ప్రభు ఇంట్లోని కామధేను వల్ల ఎప్పటిలాగానే కార్యం నిర్విఘ్నంగా జరిగింది. మొదట జరిగిన మూర్ఖమైన పని వల్ల తగిన శాస్తి జరిగిన విషయం తెలుసుకొని మళ్లీ విఘ్నం కలిగించకూడదని నిశ్చయించుకొని ఆ ఊరి వాళ్లు వెళ్లి యథారీతిని పెళ్లి జరగటానికి సహాయపడ్డారు. కళ్యాణి నవాబు కూడా ధనాన్ని పంపించటం వల్ల ₹1000 ఖర్చు చేశారు. ప్రభు ఇంటి కార్యం అంటే కళ్యాణి నగర కళ్యాణం కోసమని అందరికీ భావన ఉండేది. ప్రభువుపై నిరుపమానమైన ప్రేమతో అందరూ ప్రభువును సంతృప్తపరిచారు. చాళకాపురం. ముందు చెప్పినట్లుగా ప్రభువు కొన్ని రోజులు కళ్యాణిలో నివసించి అక్కడి నుండి బయటపడ్డారు. ఎన్నోసార్లు ప్రభు అదృశ్యమయ్యేవారు. ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉండటం వల్ల అందరికీ ఇది అలవాటైపోయింది. అప్పటి నుండి ప్రభు గురించి చింతించటం తక్కువైంది. హనుమంతరావు దాదా మామతో పాటు తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చారు. ఇంటి పరిస్థితి యథావిధిగా సాగుతుండేది. అందువల్ల ప్రభువు అక్కడ తప్పకుండా ఉండాల్సిన అవసరం కనిపించలేదు. తన మనసులోని కారణం ఎవరికీ చెప్పకుండా ప్రభు అదృశ్యమయ్యేవారు. అందువల్ల చాలామంది శిష్యులు వెంట ఉండేవారు కాదు. ప్రభు యొక్క మహిమలు అన్ని దిక్కులా విస్తరించటం వల్ల దూరం నుండి అనేక మంది వచ్చేవారు. కళ్యాణి ఒక తీర్థక్షేత్రంగా మహత్యం సంపాదించుకుంది. ఎంతోమంది రోగులు, ఇంకా ఎంతోమంది ద్రవ్య సహాయార్థం, ఇంకొందరు పిశాచబాధ దూరం చేసుకోవడానికి ఇలా 1000 మంది నిత్యం కొత్త కొత్త కారణాలతో ప్రభు వద్దకు వచ్చేవారు. వారికి ప్రభువు నుండి అంతో ఇంతో ప్రసాదం దొరికేది. ఎంతోమంది యోగులు సేవ చేయటానికి ప్రభువు వద్ద వచ్చి ఉండేవారు. ఎంతోమంది మాధుకరి అడిగి చేసేవారు. చాలామంది ప్రభువుతో పాటు భోజనం చేసేవారు. శ్రీమంతులు ఇంటి నుండి తెచ్చుకొని తినేవారు. ఇలా 1000 మంది ప్రభువుతోనే ఉండేవారు. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ప్రభువు సేవ చేసిన వారే. స్త్రీలు రాగి చెట్టుకు ప్రదక్షిణ చేసి ప్రభు వద్ద ప్రసాదం తీసుకునేవారు. ఎంతోమంది స్త్రీలు పిల్లల కోసం చేసిన మొక్కు తీరిందని ప్రభువు వద్దకు వచ్చి నివేదించుకునేవారు. కొందరు బ్రాహ్మణ భోజనం చేయించి ప్రభువుకు నైవేద్యం తెచ్చేవారు. ఏమని వర్ణించేది? 1000 మంది జనుల దేహాలలో ఉన్న పిశాచాలకు ప్రభువు వద్ద ముక్తి లభించేది. ఏ ప్రదేశంలో అయితే ప్రభు జన్మించారో, ఏ ప్రదేశంలో ప్రభు పెరిగారో, ఏ ఊర్లో అయితే తన సమయస్ఫూర్తితో అనేక విధాలైన ఆటలు ఆడారో, ఆ ఊర్లో కళ్యాణ్లో ప్రభు దైవమై ఆబాలగోపాలానికి పూజనీయులయ్యారు. ఇది ప్రభు చరిత్రలో ఒక అద్భుతమైన విశేషం. ప్రభువుతో ఆటలాడిన వారు తరువాత పరమభక్తులయ్యారు. ఇంట్లోని వారు ఆప్తమిత్రులు పరమ పూజ్యంగా కొలిచేవారు. అప్పుడు ప్రభువు వయసు 25 సంవత్సరాల లోపుగానే ఉండేది. ఇంత తరుణ వయస్సులోనే ప్రభువు యొక్క దివ్య సామర్థ్యం నలుదిక్కులా వ్యాపించి జనం రావటం క్రమంగా పెరిగింది. కళ్యాణిలో జనం పెరిగి అక్కడ ఎప్పుడూ నిత్యశ్రీ నిత్యమంగళంగా జనం సంతోషంతో ఉండేవారు. ఇలాంటి సమయంలో ప్రభు హఠాత్తుగా అదృశ్యమయ్యేవారు. ప్రభు ఎక్కడికి వెళ్ళారో, ఎందుకు వెళ్ళారో ఎవరికీ అర్థం కాలేదు. ఏమీ చేయలేక ఎప్పుడు దర్శనమిస్తారో అని ఎదురు చూస్తూ ఉండేవారు. ఇక్కడ చాళకాపురంలో ప్రభు ప్రత్యక్షమయ్యారు. కళ్యాణ్ నుండి 6-7 క్రోసుల దూరంలో చాళకాపూర్ అనే గ్రామం ఉండేది. అక్కడ మారుతి జ్వాజ్వలమైన దైవమని సర్వప్రసిద్ధమైనది. అక్కడ మారుతి ఉగ్రస్వరూపంలో ఉన్నారు. గుడి ఊరి బయట అరణ్యంలో ఉండటం వల్ల అక్కడ ఎవరూ నివసించేవారు కాదు. దగ్గరలో దట్టమైన అడవి ఉండటం వల్ల, క్రూరమృగాల భయం వల్ల, మారుతి యొక్క ఉగ్రస్వరూపం వల్ల
ఎవరైనా మనుష్యులు ఆ ప్రదేశంలో ఎలా ఉండగలరు? గుడి పూజారి ఊళ్ళో ఉండేవారు. తెల్లవారగానే పూజ ముగించి ఆరతి కాగానే నందాదీపం రాత్రంతా సరిపోయేటట్లు నూనె పోసి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకునేవారు. గుడిలో సేవ చేసేవాళ్లు కూడా ఎవరూ రాత్రి ఉండేవారు కాదు. తెల్లవారగానే పూజ ముగించి ఆరతి కాగానే నందాదీపం రాత్రంతా సరిపోయేటట్లు నూనె పోసి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకునేవారు. గుడిలో సేవ చేసేవాళ్లు ఎవరూ రాత్రి ఉండేవారు కాదు. మారుతి భయంకరమైన స్వరూపంతో ఎవరినీ ఉండనీయరని సామాన్యులు అనుకునేవారు. కానీ నిజంగా చూస్తే ఆ నిర్జనారణ్యంలో ఎవరికీ ఉండడానికి ధైర్యం చాలేది కాదు. పగలే భయపడతారు, ఇక రాత్రివేళ ఎవరుంటారు? కానీ ఈ మారుతిపై గ్రామంలోని వారికి భక్తి అమితంగా ఉండేది. అందుకని మధ్యాహ్నం వేళ జనం ఎక్కువగా వచ్చేవారు. మారుతి జన్మోత్సవము, పూజ సంవత్సరం అంతా జరిపేవారు. ప్రతి శనివారం పల్లకీ సేవ చేసేవారు. ఆ సమయంలో జనం ఎక్కువగా పోగయ్యేవారు. చైత్రమాసంలో జన్మోత్సవం జరిపితే ఆ ప్రదేశం యాత్రాస్థలంగా కనిపించేది. ఆ సమయంలో తప్ప ఇతర వేళలో సంధ్యా సమయం తరువాత ఆ వైపుకి ఎవరూ వచ్చేవారు కాదు. మారుతి రాత్రివేళలో ఏకాంతంగా ఉండేవారు. ఆ సమయంలో మారుతిని కలవాలని ప్రభు దేవాలయంలోనికి వెళ్ళారు. ప్రభువు మరియు మారుతి యొక్క అపూర్వ కలయికలో ఏం జరిగిందో తెలుసుకునే మార్గం ఏ చరిత్రకారునికి వ్రాయటానికి సాధ్యమవుతుంది? తెల్లవారగానే పూజారి పూజ చేయటానికి దేవాలయంలోనికి వెళ్ళి చూస్తే ఒక యువకుడు ఒక మూలకి ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లు కనిపించేది. మారుతి దగ్గరికి వెళ్ళగానే మారుతి తలపై ఒక మూట ఉండటం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. మూట విప్పి చూడగా అన్ని బట్టలు కనిపించాయి. ఈ బట్టలు ఎవరివి? దేవుడిపై తన బట్టలు పెట్టిన ఆ దుష్టుడు ఎవరని వెతికెను. ప్రభువు విశ్రాంతిగా పడుకొని ఉండెను. ప్రభువును లేపి పూజారి బట్టలు ఎవరివని అడగగానే ప్రభువు తనవేనని చెప్పారు. ఈ అడవిలో దొంగలు ఉంటారు కావున నా బట్టలు ఎత్తుకుపోతారని రక్షణ చేయమని మారుతికి ఇచ్చాను అనగానే ఆ పూజారి కోపంతో ప్రభువును కొడుతుండగా మారుతి మెడలోని హారం ప్రభువు మెడలో కనిపించింది. ప్రభువు శరీరంపై కొట్టిన గుర్తులు మారుతి శరీరంపై కనిపించగానే అందరూ భయభ్రాంతులయ్యారు. ఇదేమి చమత్కారం! ప్రభు తనలో తాను నవ్వుతూ నిలబడ్డారు. ఈ గొడవ విని చాలామంది పోగయ్యారు. వాళ్లలో ఒకరు పరీక్షించి చూడగానే తాము కొట్టిన ఆ మనిషి ఎవరో పిచ్చివాడో దుష్టుడో కాదని కళ్యాణికి చెందిన మాణిక్ ప్రభు అని తెలుసుకున్నారు. కళ్యాణికి చెందిన మాణిక్ ప్రభు ఇది వినగానే అందరూ అతని వైపు చూశారు. నిజంగా మాణిక్ ప్రభువే. మనం అజ్ఞానంతో భయంకరమైన తప్పిదం చేశాం. ప్రభు యొక్క సామర్థ్యం తెలుసుకుని దుఃఖంతో పశ్చాత్తాపం చెంది ప్రభువు ముందు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రభువును క్షమించమని వేడుకున్నారు. ప్రభువు దరహాసంతో వాళ్ళందర్నీ లేపి స్వాంతనపరిచారు. ప్రభువు చాళకాపురం మారుతి దేవాలయానికి వచ్చారనే వార్త వాయువేగంతో విస్తరించి జనం తండోపతండాలుగా రాసాగారు. ఖర్జూర పళ్ళు, పోకలు, కొబ్బరికాయలు, పూలు, మాలలు, బత్తాసులు, ప్యాలాలు ఇలా అనేక పదార్థాలు వెంట తీసుకొచ్చేవారు. కొందరు పూజలు చేస్తూ ప్రసాదాలు పంచసాగారు. ఆ నిర్జన ప్రదేశం పెద్ద యాత్రాస్థలంగా రూపుదిద్దుకుంది. అక్కడ ఇతర దుకాణాలు వెలిశాయి. 4 దిక్కుల జనసమర్థంతో నిండిపోయింది. అనేక రకాలైన మోగ, గ్రుడ్డి, చెవిటి యాచకులతో నిండిపోయింది. భోజన సమారంభం మొదలై అన్నపూర్ణాదేవి కృపతో అందరికీ భోజనం తృప్తిగా లభించింది. జంగల్ మే మంగల్ మొదలవటానికి ఎక్కువసేపు కాలేదు. ప్రభువు కనిపించిన విషయం బీదర్, హైదరాబాద్, గుల్బర్గా, కళ్యాణ్ మొదలైన నగరాల్లో విస్తరించి 4 దిక్కుల నుండి భక్తులు పోగయ్యారు. కళ్యాణ్లో ఉన్న మాతృశ్రీకి ఈ విషయం తెలియగానే ప్రభు వద్దకు రావాలనే ఆతృత పెరిగింది. మాతృశ్రీ బయ్యమ్మ నృసింహ తాత్యాతో కలిసి బయలుదేరారు. బాపాచార్యులు, నారాయణ దీక్షిత్, చమన్య బ్రహ్మచారి మొదలైన శిష్యులంతా ప్రభు వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వీళ్లే కాకుండా వేలాది మంది ప్రభు దర్శనార్థం బయలుదేరారు. చాళకాపురంలో ప్రభు దర్శనం చేసుకుని ఆనందభరితులయ్యారు. ఇలా చాళకాపురంలో 4 నెలలు నివసించారు. ఆ సమయంలో నిర్జరారణ్యం సర్వ సౌకర్యమైన ఆనందానికి నివాస స్థానమైంది. ఆ సమయంలోనే హైదరాబాద్ నుండి రాజేరాయ్ రాయన్ వారి బలగంతో ప్రభు దర్శనానికి వచ్చారు.
చిదంబరరావు అనే తాలూకాదారు ప్రభు అక్కడ ఉన్నన్ని రోజులు బందోబస్తు కల్పించి అందరికీ రక్షణ కల్పించారు. హైదరాబాద్ రాజేరాయ్ రాయన్ అనే పేరుగల ప్రసిద్ధ దేశస్థ ఋగ్వేద బ్రాహ్మణ మంత్రికి నిజాముల వద్ద ఆయన పూర్వీకులు పనిచేయడం వల్ల నిజాముల నుండి 4-5 లక్షల విలువగల జాగీరు లభించింది. నిజాముల రాజ్యంలో వారు మంచి పదవిలో ఉండేవారు. వీళ్ల పూర్వీకులు కత్తి విద్యలో, రాజకీయంలో మంచి ప్రవేశం ఉండి నిజాములకు సేవ చేశారు. అందుకని ఆయనను రాజారాయ్ అని పిలిచేవారు. ఈయన ప్రభు యొక్క కీర్తి తెలిసి ప్రభువుపై ప్రేమతో ప్రభు చాళకాపురం వచ్చారని వినగానే దర్శనార్థమై వచ్చి దర్శనం చేసుకున్న తరువాత ప్రభు సన్నిధిలో కొంతకాలం నివసించి సేవ చేసుకుని సంతోషభరితులయ్యారు. రాజాసాహెబ్ యొక్క భక్తికి ప్రభువు వశమయ్యారు. రాజాసాహెబ్ వయసు దాటిపోయింది, కానీ పుత్రప్రాప్తి కలుగలేదు. తనకు పుత్రప్రాప్తి అయి తన సంస్థానం అఖండంగా నడుస్తూ ఉండాలని ప్రభువు వద్ద ప్రార్థించారు. ప్రభు అతని సేవతో సంతుష్టులై ప్రసన్న అంతఃకరణతో పువ్వులు, కజ్జరిపళ్ళు, విభూతి ప్రసాదంగా ఇచ్చారు. ఆ ప్రసాదం తీసుకుని హైదరాబాదుకు రాయి వెళ్ళిపోయారు. ప్రభు యొక్క ప్రసాదం అపూర్వంగా భావించి రోజు ప్రసాదానికి పూజ చేసేవారు. కొంతకాలం తరువాత అతనికి పుత్రప్రాప్తి కలిగింది. ఆనందభరితులై ఈ విషయం ప్రభువుకి తెలిపి వారు చెప్పినట్లు పుత్రునికి శంకరరావు అని నామకరణం చేశారు. శంకరరావు ప్రభువుపై అత్యంత భక్తితో ఉండేవారు. ఆయనకు యుక్త వయస్సు రాగానే తండ్రి మరణించారు. కానీ జాగీరు విషయంలో ఏదో నిజాములు అడ్డు చెప్పడం వల్ల కొన్ని రోజులు చింతించారు. తనకు వచ్చిన కష్టం దూరం కావాలని ప్రభువును ప్రార్థించగానే తిరిగి జాగీరు లభించి గాదిపై కూర్చున్నారు. ఆ సమయంలో ప్రభువుని విస్మరించలేదు. ప్రతి సంవత్సరం 1000 రూపాయలు ప్రభువుకు పంపించేవారు. శంకర్రావు రాజుగారికి ప్రభువు చేతివ్రాత యొక్క పత్రం లభించింది. ఈ ప్రేమ సంబంధం ఇప్పటి వరకు ఇలాగే నడుస్తూ వస్తుంది. ఈ రాజాసాహెబ్ హిందూ ధర్మం తరపున బ్రాహ్మణులకు మూలస్తంభమై నిజాముల కాలంలో సర్వతోముఖాభివృద్ధి జరిగింది. ప్రభువు చాళకాపురంలో ఉన్నప్పుడు మారుతికి పూజ, అర్చన, పల్లకీ సేవ నిర్విరామంగా జరిగేవి. ప్రభు మారుతిపై ఆరతి, కొన్ని భజనలు, అష్టకము రచించారు. ఈ ఆరతి, భజన ప్రభు సంప్రదాయంలో భాగమై ప్రతి శనివారం ఇప్పటికీ భజన చేయబడుతుంది. ఈ విధంగా ప్రభు చాళకాపురంలో 4 నెలలు ఆనందంగా నివసించిన తరువాత మార్గశిర మాసం దగ్గరికి వస్తుండగా ప్రభు యొక్క స్వారీ మైలారికి వెళ్లడానికి సిద్ధమైంది. ప్రభు యొక్క వియోగం అవుతుందని తెలియగానే చాళకాపూర్ గ్రామం శోకతప్తమైంది. ప్రభువు నివసించిన 4 నెలలు ఆనందంగా రమణీయంగా గడవడం వల్ల కాలం ఎలా గడిచిందో ఎవరికీ తెలియలేదు. ప్రభు యొక్క సహవాసం చిరకాలం ఉండాలని అందరికీ ఆశ ఉండేది. ఇది సాధ్యం కాదని అందరికీ ప్రసాదం ఇచ్చి స్వాంతనపరిచి సంతుష్టులను చేశారు. మాతృశ్రీ భయంతో తాత్యారావును తీసుకుని ప్రభు మైలారికి బయలుదేరారు. మైలార్లో భక్తురాలు వెంకమ్మ. మైలార్ ఇది అతి ప్రాచీన పుణ్యక్షేత్రం. ఇక్కడ ఇతర దేవతలు కూడా ఉన్న ఖండేరావు శివుడు ప్రముఖ దైవం. ఇక్కడి భక్తులు దానిని దక్షిణ కాశీ అంటారు. మల్హారి మహత్యంలో ఈ క్షేత్రం యొక్క వర్ణన చేయడం జరిగింది. మణిచూల పర్వతంపై ఉన్న ఈ క్షేత్రం ఆ కాలంలో అత్యంత ప్రముఖమైనది. పూజార్లు కూర్మ జాతి వాళ్ళు ఉండేవారు. గ్రామంలోని పూజారి బ్రాహ్మణులు ఉండేవారు. పేష్వాయులు ఈ దేవునికి 2 గ్రామాలు జాగీరుగా ఇచ్చారు. తరువాత మరాఠీ సర్దార్ చంద్రసేన జాదవ్ పుత్రుడు రామచంద్ర జాదవ్ ప్రాబల్యం వల్ల ఈ దేవస్థానం వైభవోపేతమైంది. ఈ ప్రదేశంలో 18 తీర్థకుండాలు సుందరంగా కట్టబడ్డాయి. దేవాలయం కూడా నైపుణ్యంతో కట్టబడింది. క్షేత్రం పురాతనమైనదవటం వల్ల శిథిలావస్థకు చేరుకుంది. ఊరు పాతదై నిర్జన ప్రదేశమైంది. పెద్ద పెద్ద ఇళ్ళు చూస్తే శ్రీమంతులు నివసించారని తెలుస్తుంది. కానీ శిథిలావస్థకు చేరుకోవడానికి కారణం మలేరియాతో జనమందరూ మరణించి ఆ దశకు చేరుకుందని చెబుతారు. ప్రభు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు పూర్తి వైభవంతో ఉండేది. బ్రాహ్మణులు, వ్యాపారులు, షావుకారులు
సంపన్న స్థితిలో ఉండేవారు. అన్నవస్త్రాలకు ఎవరికీ లోటు ఉండేది కాదు. ప్రభు తన మండలిని తీసుకొని ఊరి బయట ఉన్న దేవాలయంలో దిగారు. అప్పుడు మాతృశ్రీ బయమ్మ తాత్యా సాహెబ్, చమన్య బ్రహ్మచారి, నారాయణ దీక్షిత్ వెంట ఉన్నారు. ప్రభు వచ్చిన విషయం తెలియగానే వేలాది మంది ప్రభు దర్శనానికి రాసాగారు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠికి జాతర జరుగుతుంది. ఆ సమయంలో ప్రభువు కోసం జాతరలో 4 దిక్కుల నుండి వచ్చిన జనంతో ఆ ప్రదేశం నిండిపోయింది. ప్రభువు ఖండేరాయుని పూజ చేసి వస్త్రాలతో అలంకరించారు. ప్రభువు ఖండేరాయునిపై భజన, ఆరతి ఈ ప్రదేశంలోనే రచించారు. తరువాత అది ఆదివారం భజనగా ప్రసిద్ధమైంది. ప్రభు ఇక్కడికి వచ్చిన తరువాత నిత్యశ్రీ నిత్యమంగళమై ఆనందభరితమైంది. నిత్యం వేలాది మంది దర్శనానికి రాసాగారు. 4 దిక్కులా జయ జయ ధ్వానాలు మిన్నంట సాగాయి. భోజన పంక్తులు జరగసాగాయి. ప్రభువు మెడలో పులహారాలు, ఖర్జూర పండ్లు, పూలు, పేడ, బర్ఫీ మొదలైనవి సంచుల కొద్దీ జమ అవసాగాయి. లెక్కలేనంత ద్రవ్యం జమ అయ్యేది. దాంతోపాటు ఏ రోజుది ఆ రోజే ఖర్చయ్యేది. ప్రభువు వద్ద తమ కోరికలు తీర్చాలని మొక్కుకునేవారు. అలాగే కోరికలు తీరిన వారు మొక్కులు తీర్చుకునేవారు. నాట్యం, పురాణాలు, కీర్తనలు, భజనలు రోజూ జరిగేవి. పరివారంతో ఉన్న ఆ ప్రదేశమంతా అంగరంగ భరితమైంది. ఖండోబా జాతర ముగిసింది. కాని ప్రభువు దర్శనార్థం వచ్చిన జనం ఇంకా ఉండిపోయారు. నిత్యశ్రీ నిత్యమంగళంగా ఉన్న ప్రభు సహవాసాన్ని విడిచి ఎవరికీ వెళ్లాలనిపించేది కాదు. అతి కష్టంతో వెళ్ళేవారు. వెళ్ళినా ప్రభువు వద్ద ప్రసాదం తీసుకుని వెళ్ళేవారు. ఎంతోమంది నిరీక్షించి ప్రసాదం తీసుకుని వెళ్ళేవారు. మైలార్ యాత్ర ముగిసిన తరువాత ప్రభువు వద్దకు వచ్చేవారు కూడా తక్కువయ్యారు. ఒకరోజు ప్రభు చేతి నుండి ప్రసాదం తీసుకునే వారిలో ఒక కోమటి స్త్రీ ప్రభు దర్శనార్థం వచ్చింది. ఆమె యుక్త వయస్సురాలైన వితంతు. శరీరం నలుపైనా కూడా ఆమె ఆభరణాలతో అలంకృతురాలై ఉండెను. అందరితో పాటు ప్రసాదం తీసుకోకుండా ఒక ప్రక్కగా నిల్చుని ఉండిపోయింది. వేలాది మంది ప్రసాదం తీసుకున్నా తను మాత్రం ప్రసాదం కోసం ఆలోచించలేదు. ఒక పక్కగా కూర్చొని ప్రభువు తేజోస్వరూపాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె ప్రభు స్వరూపాన్ని చూస్తూ ఎంతగా లీనమైందంటే ఆమెకు బాహ్యదేహంపై కొంచెం కూడా స్పృహ లేకుండా పోయింది. తను ఎవరో, ఎక్కడి నుండి వచ్చానో, ఏమి చెయ్యాలో వీటన్నిటినీ మరిచి కూర్చున్న చోటే ప్రభు స్వరూపంలో లీనమైంది. మొదట ఆమె వైపు ఎవరి దృష్టి మళ్ళలేదు. చివరికి జనం తగ్గిన తరువాత ప్రభు శిష్యులలో ఒకరు ఆమె ప్రసాదం ఎందుకు తీసుకోవటం లేదని అనుకొని ముందుకు రమ్మని పిలిచారు. శిష్యుడు పిలవడంతో స్పృహలోకి వచ్చి ప్రభువు ముందు సాష్టాంగ నమస్కారం చేసి ప్రసాదం కోసం చేయి చాచగానే ప్రభువు 2 ఖర్జూర పళ్ళు, కొన్ని పేలాలు ఆమె చేతిలో పెట్టారు. ప్రసాదం తీసుకుని బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్లాలో ఆమెకు తోచలేదు. ప్రపంచమంతా శూన్యంగా అనిపించింది. బయటికి వచ్చిన తరువాత కాళ్ళు ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళ్ళింది. కానీ ఆమె అంతఃకరణ ప్రభువుతో ఏకమవడం వల్ల ప్రభువు మూర్తి అన్ని వైపులా కనిపించసాగింది. ఆమె ప్రభుమయమైంది. తన స్థితి ఆమెకి తెలియడం లేదు. 2 రోజులు తిరిగి మళ్లీ ప్రభు దర్శనానికి వచ్చింది. ఒకసారి ప్రసాదం తీసుకున్నా తిరిగి ఎందుకు వచ్చిందని కొందరికి ఆశ్చర్యం కలిగింది. మళ్లీ ప్రభువు ప్రసాదం ఇవ్వగానే అప్పటికి అక్కడి నుండి వెళ్ళినా ఆమె మనసు ఇక్కడికే రావాలనిపించసాగింది. ఇలాంటి మానసిక స్థితిలో ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో, అంతఃకరణలో బాధ ఎలా శాంతిస్తుందో తెలియలేదు. దిశానిర్దేశం తెలియక అక్కడ ఇక్కడ తిరిగి మళ్లీ ప్రభు ముందుకు వచ్చి నిలబడింది. ఓ అమ్మా, ఇలా మళ్లీ మళ్లీ ఎందుకు వస్తున్నావు? నీకు ప్రసాదం దొరికినా నీ ఊరికి ఎందుకు వెళ్లడం లేదు అని ప్రభు అడిగారు. మహారాజ్, నా ఊరేదో నాకు తెలియదు. మీరు తప్ప ఈ ప్రపంచమంతా నాకు శూన్యంగా కనిపిస్తుంది. ఈ పాదాలు వదిలి నేను ఎక్కడికి వెళ్లను అనగానే ప్రభువు, ఓ అమ్మా, నీవు యవ్వనంలో ఉన్నావు. మా దగ్గరికి నిత్యం అనేక రకాలైన జనం వస్తూ ఉంటారు. నిన్ను కనిపెట్టి ఉండటం మా వల్ల కాదు. మేము ఫకీరులము, గోసాయిలము. నీకు ఈ జీవనం తగదు. వచ్చిన దారినే నీ ఇంటికి తిరిగి వెళ్ళు అనగానే నా ఇల్లు ఎక్కడుందో, నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. ఇప్పుడు నాకు అన్నీ మీరే. మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను అని ఆ స్త్రీ అనగానే మా దగ్గర ఉండాలనుకుంటే
శరీరంపై ఉన్న నగలు బేదలకు పంచి శరీరానికి బూడిద పూసుకోవలసి ఉంటుందని ప్రభువు అన్నారు. మహారాజ్, నాకు నగలంటే విరక్తి కలుగుతోంది. ఇవి తీసుకొని మీరు ఎవరికైనా పంచిపెట్టండి అని శరీరంపై ఉన్న నగలను తీసి ఇచ్చింది. ఆ స్త్రీ నిర్ధారించుకున్న విషయం విని ప్రభువు ప్రసన్నులయ్యారు. ద్రవ్యలాలసులైన కోమటి కులంలో జన్మించిన ఆ స్త్రీ ఔదార్యం చూసి జనం ఆశ్చర్యచకితులయ్యారు. ప్రభువుకు ఆ స్త్రీ అంతఃకరణ తెలిసి ఉండెను. ప్రభువుకు ఆ స్త్రీ అంతఃకరణలోని శుద్ధ నిస్వార్థమైన దివ్య ప్రేమ కనిపిస్తుండేది. ఆ ప్రేమ ముందు ద్రవ్యం మరియు దేహం యొక్క చింత లేదు. ప్రభు అంతర్దృష్టితో ఆమె వైపు చూసి అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళమని ఒక శిష్యునికి చెప్పారు. ఆ శిష్యుడు ఆమెను మాతృశ్రీ వద్దకు తీసుకుని వెళ్ళారు. ప్రభువుపై ఉన్న ప్రేమ భక్తి చూసి మాతృశ్రీ ఆనందించి తన బిడ్డలా ఆమెను ఆదరించారు. ఆ యువతి అంతఃకరణ తెలుసుకోవడానికి ప్రభు వివిధ రకాలుగా పరీక్షించారు. ఎన్నో రోజులు ఆమెకు ఖర్జూర పండ్లు మాత్రమే తిని ఉండమనేవారు. ఆమె శరీరం సన్నబడింది. అందరికీ ఆమెపై కరుణ కలిగింది. కానీ ప్రభు ఆజ్ఞ ఆమె ఉల్లంఘించేది కాదు. ఒకరోజు ఆమె నగ్నంగా స్నానం చేస్తూ ఉన్న సమయంలో ఎవరో వచ్చి, ప్రభువు నిన్ను ఎలా ఉన్నావో అలాగే రమ్మన్నారని చెప్పారు. అది వినగానే దేహమోహం జనం ముందు లజ్జా పడకుండా ఎలా ఉందో అలాగే వెళ్ళడానికి తయారైంది. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విషయం మాతృశ్రీకి తెలియగానే వెంటనే బయలుదేరింది. మధ్యలోనే ఆమెను నిలిపివేసింది. ప్రభువు ఈ విధమైన ఆజ్ఞ ఎలా చేశారు? ఈ విషయానికి కారణం స్త్రీకి నిజమైన ఆభరణం సిగ్గు. అది లేకపోతే స్త్రీత్వం ఎలా ఉంటుంది? ప్రభు ఆజ్ఞతో ఆ స్త్రీ ఆ స్థితిలో రావడానికే తయారైందని ప్రభువుకి అర్థమవ్వగానే ఆమె అసమాన భక్తికి ప్రభువు మనసు ప్రేమతో నిండిపోయింది. ఆమె ఇంకా ప్రభు వద్దకు రాకముందే తన శరీరంపై ఉన్న శాలువాను ఆమెపై వేయడానికి పంపించారు. దానితో ఆమె జన్మ ధన్యమైంది. పైన చెప్పిన ఆ యువతి వెంకమ్మ. ఈమె పూర్వజన్మలో యోగిని. ప్రారబ్ధ కర్మతో ఆమెకు వైశ్యకులంలో జన్మ ప్రాప్తించింది. ఆమె ప్రభువుకి సన్నిహితమై ప్రభువు కృపతో పరమావధి పొందింది. ఆ సమయంలో వెంకమ్మ వివస్త్రయ్యి ఉన్నా జనులు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించలేదు. ఆ అసమాన భక్తికి ప్రభువు సంతుష్టులై తన వస్త్రాన్ని ఆమెపై కప్పడానికి ఇచ్చారు. ప్రభు యొక్క వస్త్రం వెంకమ్మ శరీరంపై పడగానే ఆమెకు పునర్జన్మ లభించింది. ఆమె పాపాలన్నీ దగ్ధమై కడిగిన ముత్యంలా వెలిగిపోయింది. అప్పటి నుండి ఆమె తెల్లబట్టలు కట్టుకొని నొసట విభూతి రాసుకొని చేతిలో జపమాలతో ప్రభునామము జపిస్తూ ఉండేది. ఆమె కులానికి కోమటి అయినా సౌందర్యవతి విద్యావతి కాకపోయినా వీటన్నిటినీ మించి పవిత్ర అంతఃకరణతో ధ్యానించి ప్రభువును గెలిచే సామర్థ్యం ఉండేది. కోమటివారు ధర్మశాస్త్రబద్ధంగా అన్ని విధి విధానాలను పాటిస్తారు. నిజాముల కాలములో కోమటివాళ్లు వ్యాపారులై శ్రీమంతులుగా ఉండేవారు. వెంకమ్మ తండ్రి ధనకనక సంపన్నుడైన వ్యాపారి అయి భావిక భక్తుడై ఉండేవారు. వెంకమ్మ పెళ్లి ఆ కాలానికి తగినట్లు చిన్న వయసులోనే జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె భర్త పెళ్లి అయిన కొద్ది రోజుల్లోనే మరణించటం వల్ల ఆమెకు వైధవ్యం ప్రాప్తించింది. విధవ అవడం వల్ల సమయమంతా దైవచింతనలోనే కాలం గడిపేది. తల్లిదండ్రుల సహాయం కూడా ఆమెకు లభించింది. వ్యాపారం చేసి ధనం సంపాదించే ఆ కుటుంబం ఈశ్వర భక్తులయ్యారు. ఈశ్వర కృప ప్రాప్తించాలని ఆ కుటుంబం అహోరాత్రులు భజన చేస్తూ గడిపేవారు. దైవ సాన్నిధ్యంలో గడిపే ఆ కుటుంబాన్ని దోచుకోవాలని ఒక కపట సన్యాసి గురువుగా పరిచయం చేసుకొని పూర్తి కుటుంబాన్ని స్వదేహంతో కైలాసానికి వెళ్లే అద్భుత విద్య తన వద్ద ఉందని వెంకమ్మ తండ్రికి చెప్పాడు. అన్ని ఆది భౌతికాలను వదిలి దేహంతో పాటు స్వర్గం ప్రాప్తిస్తుందని వెంకమ్మ తండ్రి ఆ సన్యాసి వెంటపడ్డాడు. ఆ సన్యాసి మహాచతురుడు. కొత్త కొత్త యుక్తులతో వాళ్ల ధనాన్ని అపహరించడం ప్రారంభించాడు. చివరికి ఒకేసారి పూర్తి కుటుంబాన్ని స్వర్గానికి పంపిస్తానని ఒకరోజు నిశ్చయించి అనుష్ఠానం చేయించాడు. అనుష్ఠానం ముగియగానే మైలారు దగ్గర ఉన్న రుద్రకుండంలో వెంకమ్మతో సహా పూర్తి కుటుంబాన్ని ఆ నీళ్లలో దూకమని ఆజ్ఞాపించాడు. గురు ఆజ్ఞతో ఆ కుటుంబం అంతా అందులో దూకారు. ఈత ఎవరికీ రాకపోవడం వల్ల అందరూ చనిపోయారు. వెంకమ్మ కూడా అందరితో పాటు దూకగానే నీళ్లలో పైకి లోపలికి 2 సార్లు మునిగి తేలగానే మూడోసారి ఎవరో చేయి పట్టుకొని పైకి లాగారు. ఆ సమయంలో ఆమె స్పృహలో లేదు. కొంచెం కళ్ళు విప్పి చూడగానే పైకి తెచ్చిన పురుషుని యొక్క స్వరూపం మనసులో ఉండిపోయింది.
అందర్నీ స్వర్గానికి పంపించి ఆ కపట సన్యాసి పలాయనం చిత్తగించాడు. వెంకమ్మకు స్పృహలోనికి తేవటానికి అక్కడ ఉన్నవాళ్లు ప్రయత్నించారు. ఆ సన్యాసి చేసిన పనికి అందరికీ బాధ కలిగింది. కానీ ఇతర కుటుంబ సభ్యులను మాత్రం ఎవరూ రక్షించలేకపోయారు. ఇతర ఉపచారములు అయిన తరువాత వెంకమ్మ పూర్తి స్పృహలోనికి వచ్చింది. ఆమె ధ్యానమంతా తనను బయటికి తీసిన పురుషునిపై ఉండటం వల్ల తల్లిదండ్రుల వియోగం ఆమెకు గుర్తు రాలేదు. ఆ జలాశయంలో ఆమెకు పునర్జన్మ లభించింది. తన స్వంత వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. ఎలాంటి ఆశ ఆమెకు మిగలలేదు. తల్లిదండ్రులు దేహంతో స్వర్గవాసులయ్యారు. ఇక ఏ ఆలోచన గమ్యం లేకుండా తిరుగుతుంటే ప్రభువు దర్శనం కాగానే రుద్రకుండంలో నుండి బయటకు తీసిన పురుషుడు ఇతనే అని అనిపించగానే ప్రభు స్వరూపంపై మనసు నిలిచింది. ఆ తరువాత వెంకమ్మ ప్రభువుతో ఎలా మమేకమైందో పైన మనకు తెలిసింది. కొంతమంది చరిత్రకారులు ఈ విషయాన్ని ఇంకో విధంగా వ్రాశారు. వెంకమ్మ తల్లిదండ్రులు ప్రభువు మైలారుకు వచ్చిన విషయం తెలిసి ప్రభు దర్శనం చేసుకోవాలని కుటుంబంతో ఎడ్లబండిలో బయలుదేరారు. మైలారు కొద్ది కోసల దూరంలో ఉండగా గాలివాన మొదలై ఒక నది వద్ద వాళ్ల ఎడ్లబండి పూర్తిగా కొట్టుకొని పోయి మనుషులు కూడా నీళ్లలో మునిగిపోగా వెంకమ్మ కూడా కొట్టుకుపోతుండగా ఒక బ్రహ్మచారి తన చేత్తో ఆమెను పైకి తెచ్చి భూమిపై వేసి మాయమయ్యారు. ఇలా జరిగింది చూసి వెంకమ్మ స్పృహ కోల్పోయి కొద్ది రోజుల తరువాత మైలారుకు వచ్చి ప్రభు దర్శనం చేసుకుంది. తరువాత కథ పైన వివరించడం జరిగింది. 2 కథల వల్ల కూడా వెంకమ్మను మాణిక్ ప్రభు సంకట పరిస్థితి నుండి రక్షించారని తెలుస్తుంది. ఇలాంటి భయంకర పరిస్థితుల నుండి రక్షించిన పురుషుడు అదృశ్యమయ్యారు. కానీ ఆ అద్భుత పురుషుని కరస్పర్శ తగిలినప్పటి నుంచి ఆవిడ పిచ్చిదయింది. ఆమెకు తనను నీటి నుండి బయటకు తెచ్చిన వారు ఈ ప్రపంచ జగద్రక్షకులు, ఈ మాయా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి సమర్థులని ఆమెకు నమ్మకం కలిగింది. వారెవరో తెలుసుకోవాలని వెతుక్కుంటూ తిరగసాగింది. వెంకమ్మకు ఐహిక ఆప్తులు లేనందువల్ల పారమార్థిక ఆప్తుల కోసం వెతకడానికి నిశ్చయించుకుంది. లేగదూడ ఆవు నుండి తప్పిపోతే ఎలా తిరుగుతుందో ఆ విధంగా ఆత్మబంధువును వెతికే పనిలో తిరగసాగింది. ఆమె అంతఃకరణకైన దాహం సద్గురువుని కలిస్తేనే ఉపశమిస్తుంది. అందుకు అన్ని ఇంద్రియాలు ఉన్నా బయట జ్ఞానం లేక తిరగసాగింది. ఆమె భాగ్యోదయం అయ్యే సమయం రావడం వల్ల ప్రభు దర్శనం కలిగింది. అప్పుడు ఆమెకు తల్లి, తండ్రి, బంధువులు ఒకేసారి దొరికినట్లు అయింది. ఆ సమయంలో ఆమె ఆనందం వర్ణించటం ఎవరి వల్ల కాదు. మైలార్లో ప్రభు చాలా రోజులు ఉన్నారు. ఇక్కడ ప్రభు గాది స్థాపన జరిగినప్పుడు పెద్ద ఉత్సవం జరిగింది. దేవాలయం దగ్గర ఆవరణలో ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు చేతిలో పట్టుకున్న ఒక కట్టెతో భూమిలో కెలకగానే నీళ్లు పడ్డాయి. అదే గంగ అని శిష్యులంతా అక్కడ తవ్వి కుండము చేశారు. దానికి మాణిక్ కుండము అని పేరు పెట్టారు. ఆ కుండానికి ఇప్పటికీ చాలా మహత్యం ఉంది. దుబల్గుండికి చెందిన కులకర్ణి రామాజీవంత్ అనేవారు ఉండేవారు. వారికి ప్రభు దర్శనం మైలార్లోనే జరిగింది. రామన్న పంతు బ్రహ్మచారి అయి ప్రభు దర్శనం తరువాత ప్రభుపై భక్తి పెరిగింది. అది చివరి వరకు అలాగే ఉంది. తన దగ్గర ఉండాలని ప్రభువు కోరినా కొన్ని పరిస్థితుల వల్ల ఉండలేకపోయారు. కానీ ఆయన తండ్రి సోదరి అయిన సుందరమ్మ మాత్రం ప్రభు సన్నిధిలోనే ఉండేది. ఆమె విధవగా ఉండి అంతఃకరణ శుద్ధ భక్తితో పునీతమవడం వల్ల ప్రభు తమ దగ్గర ఉండడానికి అనుమతి ఇచ్చారు. తరువాత ప్రభు ఆమెను అనుగ్రహించి ఆమెకు దివ్య దృష్టి ప్రసాదించారు. ఇలా ఎందరినో ప్రభు అనుగ్రహించారు. ప్రభువు నివాసం వల్ల మైలార్ క్షేత్ర మహత్యంలో ముఖ్య భాగమైనందున సకల గ్రామ ప్రజలు హర్షోల్లాసులయ్యారు. ప్రభు యొక్క సహవాసం చిరకాలం ఉండాలని వారు అపేక్షించేవారు. ఇది సాధ్యం కాదు. కారణం, మణిచూల పర్వతంపై ఉన్న తీర్థాలు, క్షేత్రాలు, గుహలు తపస్సుకు అనువైన స్థానాలు. అరణ్యాలు తిరగడం ప్రభు సంకల్పంగా ఉండేది. ఆర్య రాష్ట్రంలోని ప్రముఖ తీర్థాలు, క్షేత్రాలు యాత్ర చేయటం మనో ఇచ్చగా ఉండేది. అలా తిరిగినా ఒకే ప్రదేశంలో ఎక్కువ రోజులు గడపడం జరిగేది కాదు. భవిష్యత్ దృష్టితో మైలార్ నుండి బయలుదేరాలని ప్రభు సంకల్పించారు. మాతృశ్రీ బయాదేవి మరియు నృసింహతాత్యాలను
కళ్యాణికి పంపించి కొంతమంది ప్రముఖ శిష్యులను వెంట తీసుకొని మిగతా వాళ్లను వాళ్ళ స్వస్థలాలకు వెళ్లాలని ఆజ్ఞాపించారు. ఎలాంటి ఘోర అరణ్యంలో నివసించాల్సి వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా ప్రభు చరణాలు విడువరాదని నిశ్చయించుకున్న వెంకమ్మను వెంట తీసుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నారు. మైలారు విడిచి వెళుతున్న ప్రభువును చూసి మైలారు గ్రామస్తులు ఖిన్నులయ్యారు. కాని ప్రభు తన ప్రేమపూర్వక మాటలతో అందరికీ ప్రసాదం ఇచ్చి సమాధానపరిచారు. భాల్కీలో ప్రభు. మైలార్ నుండి ప్రభువు బయలుదేరి భాల్కీకి వచ్చారు. అనుకోకుండా భాల్కీకి ఎందుకు వచ్చారో ఎవరికీ తెలియదు. భాల్కీ పూర్వం మరాఠా సేనాపతి చంద్రసేన జాధవ్ యొక్క జాగీరులో ఉండేది. చంద్రసేన జాధవ్కు ఖర్చు కోసం 7 లక్షల జాగీర్ నిజాముల నుండి లభించింది. ఈ ప్రదేశంలో ఇప్పుడు ఖిల్లా రాజువాడ జీర్ణదశలో కనిపిస్తుంది. ఈ ఊరి యొక్క ఇతిహాసం ప్రాచీనమైనది. పూర్వం దీనికి భద్రపురి లేదా భద్రావతి అని పేరు ఉండేది. ఇక్కడ భద్రేశ్వర్ అనే పేరుగల శంకర దేవాలయం ఉంది. దాన్నే ఇప్పుడు భాల్కేశ్వర్ అంటారు. ఈ దేవాలయం ప్రాచీనమైనది. ప్రభు ఈ శంకర దేవాలయంలోనే దిగారు. అరుణప్ప అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఈ శంకరుని పూజారిగా ఉండేవారు. ఆయన చాలా రోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవారు. ఎన్ని ఔషధాలు వాడినా మంత్రతంత్రాలతో కూడా ఉపయోగం లేకుండా పోయింది. అందుకని విసిగిపోయి ప్రాణంపై ఆశ వదులుకొని ఉండిరి. ఆ సమయంలో ప్రభువు అక్కడికి వచ్చారు. అప్పుడు ప్రభువుతో, మహారాజా, నాకు ఈ బాధ నుండి విముక్తం కలిగించండి, ఈ కష్టం నేను భరించలేను అని విన్నవించుకోగానే ప్రభువు నవ్వుతూ, అరుణప్ప, నీవు మరణిస్తే ఈ దేవుడికి దిక్కెవరు? దేవుని పూజ అర్చన ఎవరు చేస్తారు అన్నారు. ప్రభు ఆ బ్రాహ్మణుని పరిస్థితి తెలుసుకుని ఆ బాధ నుండి విముక్తి కలిగించాలనుకున్నారు. ప్రభు యొక్క ఉపచారాలు సామాన్య వైద్యులలాగా ఉండేవి కావు. నువ్వులు, కొబ్బరి, అటుకులు పెరుగులో కలిపి లడ్డూలు చేసి ఒక లడ్డూ తినాలని చెప్పారు. ఈ విలక్షణ ఔషధం చూసి జనం ఆశ్చర్యపోయారు. కాని ఆ బ్రాహ్మణుడు ప్రభు వాక్యంపై విశ్వాసంతో ఆ లడ్డూ ఆరగించాడు. తరువాత ప్రభు తన చేతిలోని దండంతో ఆయన కడుపుపై తిప్పగానే ఎలా ఆ దండం తిరుగుతుందో అలా బాధ తక్కువ కాసాగింది. ప్రభు కృపతోనే తనకు నయమవుతుందని ఆ బ్రాహ్మణునికి నమ్మకం కుదిరింది. 2-3 రోజులలో చాలా వరకు నయమై ప్రభు అక్కడ ఉన్నంతలో పూర్తిగా నయమైంది. యమద్వారం నుండి బయటికి తెచ్చి ప్రభు జీవదానం చేశారని ఆనందభరితుడై అతను ప్రభు భక్తుడయ్యాడు. ఆ బ్రాహ్మణుని వినతితో ప్రభు భాల్కీలో గాదీ స్థాపించారు. ఆ గాదీ యొక్క పూజ ఆ బ్రాహ్మణుడే నిర్వహించేవారు. కొన్ని రోజులు ప్రభు ఇక్కడ నివసించటం వల్ల చాలామంది ప్రభు భక్తులయ్యారు. భాల్కీకి చెందిన అప్పారావు సాహెబ్ ప్రభు భక్తులయ్యారు. ప్రభు భాల్కీకి వచ్చినప్పుడు జరిగింది ఇంకో విధంగా కూడా చరిత్రకారులు చెబుతారు. ప్రభు భాల్కీ దగ్గరలోని అరణ్యంలో కొద్ది రోజులు నివసించారు. తనతో పాటు బప్పాచార్య, నారాయణ దీక్షిత్, చమన్య బ్రహ్మచారి ఇలా 4 శిష్యులు ఉండిరి. మిగతా వారిని కళ్యాణ్లో ఉంచారు. వెంకమ్మకు మంత్రోపదేశం చేసి ఒక రుద్రాక్షను జపం కోసం ఇచ్చి భస్మం ధరించాలని ఆజ్ఞాపించి మాతృశ్రీ వద్ద సేవ కోసం ఉంచారు. భాల్కీ అరణ్యంలో 8 రోజుల వరకు సమాధి స్థితిలో ఉన్నారు. మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ నారాయణ దీక్షిత్ మరియు బప్పాచారులతో వేదాంత చర్చ చేసేవారు. బ్రహ్మచారులు 4 ఊళ్ళోకి వెళ్లి మధుకరి తెచ్చి ప్రభుతో పాటు వాళ్లు కూడా తీసుకునేవారు. సంవత్సరం పాటు ఇలా జరుగగా అరణ్యంలో ఎవరో సిద్ధపురుషులు ఉన్నారని భాల్కీ దగ్గరలోని గ్రామాల్లో వార్త వ్యాపించగానే కొంతమంది దర్శనానికి రావడం జరిగింది. ఎవరికీ ఈయన కళ్యాణికి చెందిన ప్రభువని తెలియలేదు. ఒకసారి ప్రభు దర్శనం కోసం ఒక యాత్రికుడు తన భార్య 5 సంవత్సరాల కొడుకుతో భాల్కీకి చేరుకున్నాడు. మనస్సులో ప్రభు దర్శనం చేసుకోవాలనే కోరిక దృఢంగా ఉండేది. ధనం లేకపోవటం వల్ల కొడుకును వీపుపై వేసుకుని మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. భాల్కీకి దగ్గరలో ఒక చెరువుగట్టుపై అలసిపోయి కూర్చున్నారు.
ఆ స్త్రీ పురుషులు 2 రోజులుగా భోజనం చేయలేదు. కొడుకుకు పొంగు వచ్చి బాధపడుతున్నా అలాగే వీపుపై మోసుకొని నడుస్తూ వస్తున్నారు. అక్కడికి వచ్చిన తరువాత ఆ పిల్లవాడు చనిపోయాడు. అది చూసి ఆ దంపతులు మూర్ఛపోయారు. ఈ వార్త ఎవరో ప్రభువుకి తెలియచేశారు. ఈ వర్తమానం వినగానే వెంటనే ప్రభువు చెరువు వద్దకు చేరుకున్నారు. అప్పుడు ప్రభువుతో పాటు ఇతర మండలి కూడా ఉండెను. ప్రభువు కింద కూర్చొని ఆ పిల్లవాడిని తొడపైకి తీసుకొని అతని శరీరంపై తన అమృత హస్తాన్ని తిప్పారు. ప్రభు కరస్పర్శ తగలగానే ఆ పిల్లవాడు కళ్ళు తెరిచాడు. అది చూసి ఆ దంపతులు పరమానంద భరితులయ్యారు. అప్పుడు ప్రభు, మీరు ఎవరి దగ్గరికి వెళుతున్నారని ఆ దంపతులను అడిగారు. అప్పుడు వారు, మేము మాణిక్ ప్రభు దర్శనానికి కళ్యాణికి వెళుతున్నాము. దేవుడు మాకు విపత్తు కలిగించాడు. ప్రభు మాపై కృప చేస్తారనే ఆశతో వెళ్తుంటే తోవలో మీరు కలిశారు. కానీ ప్రభువుకి మాపై కరుణ కలిగి మీ కృపా దర్శనంతో తిరిగి మా పుత్రునికి జీవదానం దొరికింది. వాళ్ళు ఇలా అనగానే ప్రభు ప్రేమాశ్రువులతో ఇలా అన్నారు, మీకు కళ్యాణికి వెళ్లకుండానే ఇక్కడే ప్రభుదర్శనమైతే ఎలా ఉంటుంది అని. ఇది విని బ్రాహ్మణుడు, మాకు అంతటి భాగ్యం ఎక్కడ ఉంది? మాకు 3 రోజుల నుండి భోజనం లేదు, అయినా ప్రభువుకి మాపై కరుణ కలుగలేదు. ఇలా ఎందుకు అంటారు? ప్రభువు మీ దర్శనం కోసం కళ్యాణ్ విడిచి మీకోసం ఇలా వస్తే మీరు ప్రభువుకే పేరు పెడతారా అన్నారు. దర్శనం కోసం ఆతృత పడ్డారని 3 రోజుల నుండి ఉపవాసం ఉండడం వల్ల ముందు ఆ బ్రాహ్మణునికి భోజనం చేయించి తరువాత దర్శనం ఇవ్వాలని వాళ్లను తన నివాసానికి తీసుకుని వెళ్లారు. అక్కడ చిమన్యాతో పాటు 4 మధుకరి తెచ్చియుండిరి. ఆ మధుకరి దత్తాత్రేయునికి నైవేద్యం చూపించి అక్కడికి వచ్చిన మండలిని భోజనానికి కూర్చోవలసిందిగా ఆజ్ఞాపించారు. సుమారు 200 విస్తర్లు వేయబడ్డాయి. అప్పుడు ప్రభు, ఈరోజు సమారాధన ఉంది. భాల్కీకి దగ్గరలోని 3 కోసుల వరకు ఉన్న గ్రామాల్లో అందరినీ భోజనానికి పిలవండి అన్నారు. ఆ ఆజ్ఞ ప్రకారం 4 దిక్కుల అబారావు నాయబ్ మనుషులను పంపించారు. 2 గంటలలో 4,000 మంది గుమికూడారు. అన్ని జాతుల స్త్రీలు, పిల్లలు, కుంటివాళ్లు, గుడ్డివాళ్లు కూడా అక్కడికి చేరారు. తరువాత బ్రాహ్మణ, వైశ్య, శూద్ర ఇలా అనేక జాతులకు విడివిడిగా విస్తర్లు వేసిన తరువాత ప్రభువు తన ముందు 4 బ్రహ్మచారులు జోళీలు తెచ్చిపెట్టిన తరువాత దాంట్లోని రకరకాలైన భోజన పదార్థాలు అంటే అన్నము, రొట్టెలు, నూక, చపాతీలు, కూరలు, వడలు విడిగా తీసిపెట్టమని చెప్పారు. అప్పుడు చమత్కారం ఏం జరిగిందంటే, జోళీలు చిన్నవైనా వాటిలోని వివిధ రకాలైన పదార్థాలు పర్వతంలా కుప్పలుగా పడ్డాయి. ఏ విధమైన పదార్థాలు తీస్తుంటే అవి బయటికి వస్తూనే ఉన్నాయి. వివిధ జాతుల వాళ్ళు వాళ్ళ స్వజాతి వాళ్లకు వడ్డిస్తూ నిలబడ్డారు. అన్నీ వడ్డించగానే అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఇలా ప్రభు నోటి నుండి వెలువడగానే భోజనానికి కూర్చోవాలని ఆజ్ఞాపించారు. అందరి భోజనాలైనా కూడా జోళి పూర్వంలాగే నిండుగానే ఉంది. చివరికి ప్రభు 5 ముద్దలు తీసుకొని ఆ బ్రహ్మచారులను భోజనం చేయమన్నారు. ఈ విధమైన చమత్కారం ప్రభు సామర్థ్యం చూసి అబారావుతో పాటు ఉన్న మండలి ఆశ్చర్యచకితులై, కళ్యాణికి చెందిన మాణిక్ ప్రభు ఈయనే అనే దృఢ సంకల్పం కలిగి కళ్యాణ్లో లాగే భక్తులు ఇక్కడికి రావటం మొదలై భాల్కీలో కూడా నిత్యశ్రీ నిత్యమంగళమైంది. కళ్యాణ్ నుండి మాతృశ్రీ తాత్యాసాహెబ్ తన మండలితో ఇక్కడికే రావడం జరిగింది. ప్రభు చనిపోయిన బాలును బ్రతికించటం మరియు 10 మంది భోజనాన్ని 4,000 మందికి సరిపోయేటట్లు చేసిన విషయం అన్ని దిక్కులా వ్యాపించింది. దర్శనం కోసం వచ్చిన బ్రాహ్మణులకు ఇక్కడ ప్రభు దర్శనం అవగానే పరమానందం కలిగింది. ప్రభు ఆయనకు వస్త్రాలు ఇచ్చి దరిద్రం నుండి ముక్తి కలిగించారు. భాల్కీ దగ్గరలోని అరణ్యంలోని గుహలో ప్రభువు 1 సంవత్సరం వరకు సమాధి స్థితిలో ఉన్నారు. వెంకమ్మ అరణ్యంలో సమాధి స్థితిలో ఉండటం జరిగింది అని కొందరంటారు. వెంకమ్మకు ప్రభువు యోగాసనాలు, సమాధి గురించి చెప్పడం వల్ల ఆమెకు యోగ విద్య ప్రాప్తించింది. ఇది తెలిసి ఆమె సమాధి తీసుకుంది అంటారు. వెంకమ్మ శాశ్వత కృప సంపాదించిన వివరణ ముందు తెలుపబడింది. వెంకమ్మ తపశ్చర్యతో రోజు రోజుకు అధిక ప్రభావశాలి అవడం జరిగింది. గాలి, ఎండ, వాన, చలి వీటికి బాధపడక తపశ్చర్య ఫలప్రదం అవడం, కోరికలను జయించడం, రాగద్వేషాలను
అరిషడ్వర్గాలను జయించడం జరిగింది. తన దృఢ నిశ్చయంతో అన్ని వికారాలను జయించి క్రమంగా ఉన్నత స్థితి వైపు మెట్లు ఎక్కుతూ చివరికి పరమోన్నతమైన స్థానాన్ని అధిరోహించి దేవీ పదాన్ని పొందింది. ఈ హృద్యమైన కథ ముందు వివరించబడుతుంది. సంగ్రామ్ ఖాన్ ముందుగా చెప్పుకున్నట్లు ప్రభుమండలి భాల్కీలో మహదానందంగా గడిపి చిడుగుప్పకు చేరింది. ప్రభువు యొక్క రాకకు కారణమైన లింగాయత్ కులానికి చెందిన గృహస్థు చిడుగుప్పలో ఉండేవారు. ఈ గృహస్థుకి జనంలోనూ సర్కారులోనూ కూడా మంచి పేరు ఉండేది. ఈయన బేదలకు సహాయం చేస్తూ జనాన్ని శాసించేవారు. ఈయన శ్రీమంతుడు. వీరి వద్ద సిపాయిలు ఉండిరి. వీరి పేరు సంగ్రామరావు ఉండెను. కానీ సిపాయిలకు అధికారిగా ఉండడం వల్ల వారిని సంగ్రామ్ ఖాన్ అని పిలిచేవారు. అందువల్ల వీరు ఈ పేరుతో ప్రసిద్ధ వ్యక్తి అయ్యారు. ఆ కాలంలో సర్కారు బందోబస్తు తక్కువ. జనమును ప్రోగు చేసుకొని అవినీతితో సంపాదించటానికి అవకాశం ఉండేది. కానీ సంగ్రామ్ ఖాన్ అలాంటివాడు కాడు. దుష్టుల బారి నుండి ప్రజలను రక్షించుటకు తన ప్రాబల్యం ఉపయోగించేవారు. చెడు కార్యములు ఈయన చేసేవారు కాదు. అనాథలకు దీనులకు సహకరించేవారు. అందుకని ప్రజలకు ఈయనపై అత్యంత గౌరవం ఉండేది. కానీ ఆయన దురదృష్టవశాత్తు మలేరియా జ్వరంతో శక్తిహీనులయ్యారు. అన్ని సౌఖ్యాలు ఉన్నా శారీరకంగా పీడింపబడుచుండెను. అనేక రకాలైన ఔషధాలు తీసుకున్నా తగ్గుముఖం పట్టలేదు. చివరికి ఒక మాంత్రికుడు ఇది పిశాచ బాధ, ఈ బాధకి ఉపశమనంగా నిత్యం శంకరుని రుద్రాభిషేకం చేసి బీదలకు అన్నసంతర్పణ చేయమని చెబితే అలాగే మొదలుపెట్టి నిత్యం క్రమానుసారంగా శంకర ఉపాసన చేశాడు. కానీ దీనివల్ల కూడా ఏ తేడా కనిపించలేదు. చివరికి శంకరుడు అతనికి స్వప్నంలో కనిపించి, ఈ పీడ నుండి నీవు విముక్తి పొందాలంటే మాణిక్ ప్రభు చరణతీర్థం కొన్ని రోజులు తీసుకో. ఈ ఈశ్వర ఆజ్ఞపై విశ్వాసంతో మాణిక్ ప్రభు కోసం వెతకసాగాడు. తన పరివారంతో బాల్కి అరణ్యంలో ప్రభువు ఉన్నట్లుగా తెలుసుకుని అక్కడికి బయలుదేరాడు. ప్రభు సన్నిధికి వెళ్లి పూర్తి వృత్తాంతం తెలియచేయడానికి ముందే ప్రభువుకి తెలిసి, శంకరుని ఆజ్ఞ మాకు శిరోధార్యము, మీ రాక కోసమే ఇక్కడ కూర్చుని ఉన్నాము అన్నారు. ఇది విని సంగ్రామ్ ఖాన్ ఆనందంతో తన కోరిక నిస్సంశయంగా తీరుతుందని అనుకున్నారు. ప్రభువు యొక్క సర్వోపచార పూజ చేసి ప్రభువుని చిడుగుప్ప రావలసిందిగా విన్నవించుకోగానే ప్రభు అతని కోరిక మన్నించి చిడుగుప్పకి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో ప్రభువు అలంకరించిన పల్లకిలో కూర్చొని వెళ్ళేవారు. ప్రభువుకి అతిథి సత్కారాలు చేసి అపూర్వ సమారంభంతో పూజ చేశారు. పూజ అయిన తరువాత చరణతీర్థం తీసుకున్నాడు. ఆ రోజు ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున భోజన సమారంభం జరిగింది. వచ్చిన బ్రాహ్మణులకు భోజనం చేయించి అందరికీ రూపాయి దక్షిణగా ఇచ్చి బ్రాహ్మణులు వండిన అన్నాన్ని తాను కూడా ప్రసాదంగా తీసుకున్నాడు. ఈ విధంగా ప్రభు అక్కడ ఉన్నన్ని రోజులు పూజ అన్నసంతర్పణ జరిగి సంగ్రామ్ ఖాన్ పూర్తిగా రోగ విముక్తుడయ్యాడు. అప్పుడు అతనికి ప్రభువుపై భక్తి ఎక్కువైంది. ఇది అతని కులంలోని వారికి నచ్చలేదు. ఈ విషయమై అందరూ ఇతనిని తప్పు పట్టసాగారు. కానీ అతను ఎవరినీ లెక్క చేయలేదు. ప్రభువు కూడా నీ కులం వారికి తగినట్లు నడవాలని చెప్పారు. చివరికి తన వాళ్ళందరినీ భోజనానికి పిలిచి వారి ఇష్టప్రకారంగా స్వయం పాకం చేయించాడు. తరువాత లింగాయత్ ధర్మానుసారంగా ప్రభువుకు పూజ చేయగానే అక్కడ ఉన్న అందరికీ ప్రభువు స్థానంలో బసవేశ్వరుని రూపం కనిపించింది. అప్పుడు అందరూ భక్తితో ఆరతి చేసి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ ఘటనకు గుర్తుగా ప్రభు ఆ గ్రామంలో అఖండేశ్వర మహాదేవుడిని స్థాపించారు. ఆ సమయంలో పెద్ద సమారాధన జరిగి అందరికీ ఆనందం కలిగింది. శంకరుని ఆరతి ప్రభు ఈ ప్రదేశంలోనే రచించారని అంటారు. ప్రభు పూజ సమయంలో ప్రభు చేసిన బసవేశ్వరుని అష్టకం ఇక్కడ ముందుగా పాడారని చరిత్రకారులు వ్రాశారు. సంగ్రామ్ ఖాన్ తన భూమిలో నుండి పెద్ద భాగమును ప్రభువు పేరు వ్రాసి ఇచ్చారు. ఇది
ఇప్పటికీ సంస్థానము ఆధీనంలో ఉంది. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సద్గురు మాణిక్య మహారాజ్ కీ జై. తీర్థాటనము. ప్రభువు కీర్తి విస్తరిస్తూ పోయింది. బెల్లానికి చీమలు ఎలా అంటుకుని ఉంటాయో అలా ప్రభు సన్నిధిలో జనసమూహం ఎప్పుడూ ఉండేది. ఈ పెరిగే జనసమూహానికి అడ్డుకట్ట వేయాలనే కారణంతో ప్రభువు దూరప్రదేశానికి తీర్థాటనం చేయాలని నిశ్చయించుకున్నారు. తనతో పాటు ఉన్న మండలిని కళ్యాణికి పంపించి 2 శిష్యులను మాత్రం తీసుకుని నడుచుకుంటూ దూరప్రదేశాలకు బయలుదేరారు. ఆ సమయంలో వెంట ఉన్న శిష్యుల పేర్లు ఎక్కడ కూడా వ్రాయబడలేదు. దీనివల్ల ఎవరో కొత్తవారే ఉంటారని అనిపిస్తుంది. మణిచూల పర్వతంపై ఉన్న చాళకాపురం, మైలార్ ఈ 2 క్షేత్రాలు ప్రభు పునీతం చేశారు. చాళకాపురంలో ప్రభు సాక్షాత్ రామదాసు మారుతీరాయుడయ్యారు. భజన, పూజ, హారతి హనుమంతుడిపైనే జరిగేవి. ప్రభు సహజ స్ఫూర్తితో పాడిన పదాలు, అష్టకాలు, ఆరతి కలిసి శనివారం భజన అయ్యింది. చాళకాపురం మారుతి సామర్థ్య వర్ణన వీటిలో వివరించబడింది. మైలార్లో ఖండేరాయుని పూజ జరుగుతుంది. ఇక్కడ ఖండోబా యొక్క సంపూర్ణ వర్ణన ఆదివారం భజనలో చేయటం జరిగింది. ముందు ప్రభు శంకర స్వరూపుడై ఆ స్వరూపం యొక్క భజన తయారైంది. భాల్కీ నుండి ప్రభువు బయలుదేరి పర్లీ వైద్యనాథ్కు చేరుకున్నారు. ఇక్కడ కొన్ని రోజులు గుప్తంగా గడిపి సోమవారం భజన తయారు చేశారు. తరువాత తులజాపూర్ భవానీ వద్దకు వచ్చారు. ప్రభువు భవానీతో ఎలా తదాత్మీయం అయ్యారో మంగళవారం భజనలో సహజంగా కనిపిస్తుంది. ప్రభువు ఎంత గుప్త రూపంతో వెళ్ళినా వారి తేజస్సు కప్పి ఉండేది కాదు. ప్రభువును ప్రథమంగా చూడగానే ఎవరో దివ్యశక్తి సంపన్నులైన మహాత్ముడని చూసేవాళ్లకు తెలిసేది. చిన్నప్పటి నుండి అరణ్యంలో ఉండి ప్రకృతితో మమేకమయ్యే విద్య ప్రభువుకి అవగతమవటం వల్ల మార్గంలో ప్రభువుకి ఎప్పుడూ కష్టం కలగలేదు. చలి, గాలి, ఎండ, వాన ఇలాంటి పంచభూతాల నుండి కలిగే బాధలకు భయపడలేదు. తులజాపూర్ నుండి ప్రభు మండలి పండరీపురం వెళ్ళింది. ఊరి దగ్గరకు వెళ్ళగానే చంద్రభాగా నది పొంగుతూ కనిపించింది. నది దాటి అవతలికి ఎలా వెళ్లాలని శిష్యులు చింతించసాగారు. ప్రభువు నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక నావికుడు వాళ్ళని పిలుస్తూ, మీరు చింతించకండి, మీ అందర్నీ నా నావలో అవతలి ఒడ్డుకు చేరుస్తాను. ఈవలి ఒడ్డున ఉండటానికి స్థలం లేదు అంటూ నావలో కూర్చొని సురక్షితంగా అందరూ ఆ తీరానికి చేరుకున్నారు. దిగిన తర్వాత చూస్తే ఆ నావ లేదు, నావికుడు కూడా లేడు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. చంద్రభాగే తీరీ జాత పూర్ణ ఆలీతీ సరిత మగ పండరీ స్వయం దత్త మానవరూపే ఉతరోని నేయి. చంద్రభాగా తీరానికి వెళ్ళగానే నదికి వరద వస్తే పండరీనాథుడే స్వయంగా దత్తుడై వచ్చి మానవ రూపం ధరించాడు. ఇలా మనోహర మాణిక్ ప్రభు వ్రాశారు. ఆ వైపుకు వెళ్లిన తరువాత ఇసుక తిన్నెలో భజన చేస్తూ 5 రోజులు నివసించిన తరువాత పండరీనాథుని దర్శించుకోవటానికి ప్రభు ఒక్కరే ఎవరికీ తెలియకుండా వెళ్లారు. మహాద్వారంలో నుంచి వెళ్లే సమయంలో చండాలుని రూపంలో వెళ్లారని చరిత్రకారులు వ్రాశారు. తలకు చిరిగిన గుడ్డపేలికతో మురికితో నిండిన శరీరం కలిగి గుడిలోనికి ప్రవేశించబోయారు. అక్కడ ఉన్న అర్చకుడు ప్రభువుని లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ప్రభు చొచ్చుకొని పోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కొట్టసాగారు. అంతలో పాండురంగని మెడలోని హారం ఆ చండాలుని మెడలో కనిపించింది. మరియు పాండురంగని మూర్తి గజగజ వణికింది. దాంతో పూజారి భయభీతుడయ్యాడు. ఇదేమి చమత్కారం! సమూహంలో ప్రభువును చూసిన ఒక మనిషి అరుస్తూ చెప్పసాగారు, కళ్యాణికి చెందిన మాణిక్ ప్రభు ఈయనే అనగానే ప్రభు రాక పూర్వం ప్రభు కీర్తిని విని ఉండటం వల్ల అక్కడే ప్రభువు కనిపించగానే అందరూ ఆనందభరితులయ్యారు. ఎవరైతే ప్రభువును కొట్టారో ఆయన ప్రభువు కాళ్ళు పట్టుకొని దండ ప్రణామాలు చేశారు. తరువాత ప్రభు పాండురంగని దర్శించుకొని ఆనందంతో కొన్ని పదాలలో ఇలా వర్ణించారు. కనకడోని మాణికదాస విట్టాలాసి బేటలే. ఈ కలయిక అపూర్వం. దీనివల్ల వాతావరణం ఉల్లాసభరితమైంది.
ప్రభువు ముందుగా పండరీపురంలోని గోపాలపురంలో నివసించారు. అక్కడి నుండి ప్రియమైన భక్తుల కోరిక ప్రకారంగా అనేక ప్రదేశాలలో నివసించారు. దాదా మనోహర్ బడవే అనే భక్తుడు ప్రభువును తన ఇంటికి భక్తితో తీసుకువెళ్ళాడు. పండరిలో ఉన్నప్పుడు ప్రభువు పాండురంగని రూపంలో కనిపించేవారు. ఇక్కడ ఉన్నప్పుడు అనేక పదాలు, అష్టకాలు, ఆరతి, సేజారతి రచించి పాండురంగనికి మహాపూజ చేసేవారు. ప్రభువు కీర్తి అన్ని ఊళ్ళల్లో వ్యాపించి జనం దర్శనానికి రాసాగారు. ఈ విధంగా కొన్ని రోజులు భజనానంద క్రీడల్లో కాలం గడిచింది. సాంప్రదాయిక బుధవారం భజనలో ముఖ్య దైవం పాండురంగడై పదం, అష్టకం, ఆరతి భజనలో ప్రభు రచించటం జరిగింది. పండరి నుండి ప్రభుమండలి పూనా మార్గంలో ఉన్న గిరినార్ పర్వతానికి వెళ్ళింది. పూనాలో జంగిలీ మహారాజు ప్రభువుకు ఆశ్రయం ఇచ్చారు. ప్రభు మరియు జంగిలీ మహారాజు యొక్క ఏకాంతవాసం ఎన్నో రోజులు జరిగేదని అక్కడ నివసించిన ఒక వృద్ధుడు చెప్పారు. గిరినార్ పర్వతంపై ప్రభువు కొన్ని రోజులు ఉన్నప్పుడు దత్తాత్రేయుని స్థానం అవడం వల్ల గురువారం భజన గిరినార్ నివాసం యొక్క స్ఫూర్తితో రచించారు. పూనా నుండి శిష్యులందరినీ తిరిగి వారి నివాసాలకి పంపించి ఒక్కరే ముందుకు తీర్థాటనకు బయలుదేరారు. ఉత్తరం వైపు తీర్థయాత్ర అత్యంత కష్టతరమవడం వల్ల తనతో పాటు నడవడం ఎవరికీ సాధ్యం కాదని, ఎవరికీ కష్టం కలిగించకూడదని వారిని తిరిగి పంపించి ఉత్తర దిశలోని ప్రయాగ, కాశీ, గయా, హరిద్వార్, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుకొని దక్షిణ దిక్కుగా బయలుదేరారు. దక్షిణ దిక్కున ఉన్న మాహురి క్షేత్రం, జగన్నాథపురి అయిన తరువాత దక్షిణ భాగంలోని వెంకటగిరిపై వెంకటేశుని వద్ద కొన్ని రోజులు నివసించారు. ఆ సమయంలో వెంకటేశునిపై పదాలు, అష్టకము, ఆరతి మొదలైనవి తయారై అది శుక్రవారం భజనగా రూపొందింది. ఈ విధంగా తీర్థాటనము ముగిసిన తరువాత గాణ్గాపూర్కి ప్రభువు చేరుకున్నారు. నృసింహవాడి, కొల్హాపూర్, ముధోల్ సంస్థానములలో కూడా ఈ విధంగా తీర్థాటనం ముగిసిన తరువాత గాణ్గాపూర్కి ప్రభువు చేరుకున్నారు. నృసింహవాడి, కొల్హాపూర్, ముధోల్ సంస్థానములలో కూడా ప్రభువు నివసించారని కొందరు చరిత్రకారులు వ్రాశారు. అంటే ప్రభువు సుమారు అన్ని మహిమాన్విత క్షేత్రాలను దర్శించారు. శారీరక కష్టం సహించే శక్తి ప్రభువుకు ఉన్నట్లు ఎవరికీ ఉండేది కాదు. గాణ్గాపురంలో ఉన్నప్పుడు భక్తజన సమూహం పెరగసాగింది. ఇది చూసి ప్రభు తిరిగి కళ్యాణ్కు వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండాలని అనుకున్నారు. అకస్మాత్తుగా ప్రభు తిరిగి రాగానే కళ్యాణ్ గ్రామం ఆనందభరితమైంది. ఇంటి వాళ్ళ సంతోషం పట్టతరం కాలేదు. శిష్యులందరూ చేరుకొని పూర్వంలాగా నిత్యశ్రీ నిత్యమంగళం మొదలైంది. ప్రభు తీర్థాటనము వెళ్ళినప్పుడు ఇంటి యోగక్షేమాలు యోగ్యంగా ఉండేవి. చిదంబరరావు తాలూకదారు యొక్క పిలుపు మేరకు తాత్యా సాహెబ్ హైదరాబాదు వెళ్లి ఉండిరి. ఆయనకు బహుమానంగా చాలా ధనం లభించింది. ప్రభు పరంపరానుసారంగా తాత్యా సాహెబ్ ఔదార్యంగా వ్యవహరించేవారు. తాత్యా సాహెబ్కి పార్సీ, సంస్కృత విద్యలో పాండిత్యము, వేదాంత విద్యపై అభిలాష ఉండేవి. గురుగీతపై జ్ఞానశిఖ అని పేరుగల గ్రంథం రాశారు. ఇది ముద్రించటం కూడా జరిగింది. అనిర్వాచ్య అనే పేరుగల గ్రంథము స్వతంత్ర వేదాంతంపై వ్రాయబడింది. సంప్రదాయిక భజన యొక్క పరంపరను వీరు ప్రారంభించారు. వీటిలో తాత్యా సాహెబ్ రాసిన పదాలు కూడా ఉన్నాయి. తన విద్వత్తుతో, వ్యవహార చాతుర్యంతో జనంలో ఆదరణీయులయ్యారు. దాదాసాహెబ్ మౌని తపస్వి, అందువల్ల ఇంటి బాధ్యత తాత్యా సాహెబ్కి అప్పచెప్పారు. ఆయన ఎలాంటి విషయాలు పట్టించుకునేవారు కాదు. శిష్యమండలికి ఏదైతే సాధనా మార్గాన్ని ప్రభువు చూపించారో దాన్ని భక్తితో పాటించి వృద్ధి చేశారు. ఆ సమయానికి వెంకమ్మ యొక్క సమాధి యోగం కూడా చివరి దశకు చేరుకుంది. తన ఇంట్లో అన్ని వ్యవహారాలు సక్రమంగా జరుగుతుండటంతో ప్రభువుకు సంతోషం కలిగింది. శిష్య బృందానికి ఏదైనా సాంప్రదాయిక పద్ధతి నేర్పించాలని ప్రభు ఆలోచించేవారు. దానికి ఒక స్వరూపం ఇవ్వడానికి అనుకూలమైన సమయం కళ్యాణ్లో కలిసి వచ్చింది. ఒకరోజు మంచంపై ప్రభువు పడుకొని ఆత్మానందంలో లీనమై ఉన్న సమయంలో తాత్యా సాహెబ్ మనసులో ప్రభు బిరుదావళి రూపొందింది. తరువాత అది వ్రాసుకొని ప్రభు దర్శనార్థం వచ్చిన శాస్త్ర పండితులకు చూపించారు.
అందరికీ అది నచ్చి ప్రభువుకి అర్పణ చేశారు. కళ్యాణ్లో గాది స్థాపన చేసినప్పుడు ఈ బిరుదావళి గర్జించిన స్వరంతో ఉల్లాసంగా స్తుతించారు. తాత్యా మహారాజ్ తన దేహాన్ని మరచి మనసులో ప్రభువుతో తాదాత్మ్యం చెందారు. ఆ స్థాపన సమయంలో దేవతలు వచ్చి ప్రభువును బిరుదావళితో జయజయధ్వానాలు చేశారు. ఈ విషయం తాత్యా సాహెబ్ అంతఃకరణలో తిరగసాగింది. ఈ బిరుదావళి మాణిక్ నగర్లో గాది స్థాపించిన తరువాత మొదలుపెట్టబడిందని అంటారు. కొన్ని రోజులు కళ్యాణ్లో నివసించిన తరువాత మణిచూల పర్వతంపై మిగిలిన స్థలాలను సందర్శించాలని ప్రభు శిష్యులను వెంటబెట్టుకుని గొట్టంగొట్టి అరణ్యానికి వెళ్లారు. కనకళ్ళిలో ఉన్న బక్క ప్రభు సమాధికి పూజ చేసి ఆరతి అష్టకం పదాలు రచించారు. అక్కడ జనసముదాయం కూడా ఎక్కువగా ఉండేది. తొందరలో యుద్ధం జరగడానికి అవకాశం ఉందన్న వార్త వ్యాపించింది. అందరికీ చింత మొదలైంది. ఆ యుద్ధ ప్రభావం మనవైపు రావచ్చని ప్రభువు భక్తులకు ధైర్యం ఇవ్వడానికి సటకాలు తయారు చేయాలని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారంగా యోగదండములు తయారయ్యాయి. ప్రభు చేతితో యోగదండం దొరికిందంటే సర్వ ఆపదలు దూరమవుతాయని భక్తులకు నమ్మకంగా ఉండేది. సటకా తీసుకుని పూజ గదిలో పెట్టి పూజ చేయటం వలన సర్వారిష్టాలు దూరమై సౌఖ్యం లభిస్తుందని భక్తులకు నమ్మకం కలగటం వల్ల అడిగిన వాళ్ళందరికీ సటకా ప్రసాదంగా ఇచ్చేవారు. సాధారణంగా అవి దొరికేవి కావు. ప్రభు తన సామర్థ్యంతోనే ఇచ్చేవారు. అప్పుడు వారి సామర్థ్యంతో తయారైన వేల యోగదండములు ఇప్పటికీ సంస్థానంలో ఉన్నాయి. వాటిని గదిలో ఉంచి పూజించబడుతున్నాయి. ప్రభు కరస్పర్శ తగిలిన యోగదండములు అవటం వల్ల వాటిలో సర్వ సంకటాలు దూరం చేసే సామర్థ్యం ఉందని భక్తుల భావన. కరకనళ్ళిలో కొన్ని రోజులు ఉన్న తరువాత ప్రభు రేకుళిగి వచ్చారు. గోపాల్ బువా బ్రహ్మచారి ఇక్కడే ప్రభువును కలిశారు. గోపాల్ బువా తండ్రి బక్క ప్రభువు భక్తుడు. బక్క ప్రభువు వద్ద ఉన్న విశ్వాసపాత్రమైన 2 కుక్కలు తనకు పుత్రుడై పుట్టారని ఆయనకి నమ్మకం. ప్రభువే బక్క ప్రభు అవతారమని ఆయన భావన. అందుకని గోపాల్ బువాను ప్రభువుతో శిష్యునిగా పంపించాడు. గోపాల్ బువ దృఢకాయుడై యవ్వనంలో ఉండెను. జీవితకాలమంతా బ్రహ్మచారిగానే ఉండెను. ఈయన వంశం ఇప్పుడు రేకుళిగిలో ఉంది. వీరికి ప్రభుభక్తి ఎక్కువ. తరువాత అన్ని పర్యటనలలో గోపాల్ బువ ప్రభువుతో ఉండేవారు. ఆయన శక్తి అపారం. ఒకసారి ప్రభువుని వీపుపై ఎక్కించుకొని సుమారు 5 కోసులు నడిచారని చెబుతారు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సద్గురు మాణిక రఘు మహారాజ్ కీ జై. కేతకి సంగమం. రేకులిగి నుండి ప్రభు కేతకి సంగమునకు వచ్చారు. ఇది ఒక ప్రాచీన క్షేత్రం. ఇక్కడ శంకరుని లింగము ఉంది. శంకరునికి మొగిలి పువ్వుతో పూజించడం నిషిద్ధం. కానీ ఇక్కడ దానితోనే పూజించబడుతుంది. కేతకి అంటే మొగలి పువ్వు. ఆ పువ్వుకి శంకరుని పూజకు స్థానం లభించిన కథ ఇలా ఉంది. ప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు అశ్వత్థ వృక్షం కింద లింగము ఆకులతో కప్పబడింది. దానిని ప్రభు బయటికి తీశారు. పూర్తి కప్పబడిన లింగం ప్రభువుకి ఎలా కనిపించిందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ప్రభు మొగలి పూలను తీసుకురమ్మని చెప్పారు. ఆ కాలం కేతకి పూలు పుష్పించే ఋతువు కాదని, ఎక్కడా దొరకదని చెప్పారు. అవి లేకపోతే పూజ జరగటం అశక్యమవడం వల్ల వాటి గురించి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అందరికీ చింత కలుగసాగింది. అంతలోనే ఒక లింగాయతు తలపై ఒక మూటతో వచ్చి ప్రభువు ముందు కేతకి పుష్పాలను గుమ్మరించడం జరిగింది. అప్పుడు ప్రభు ఆయనను సన్మానించి పంపించేశారు. తను ఎవరో ఎక్కడి నుండి వచ్చారో అడగాలని ఆయన వెనకే వెళితే ఆయన అదృశ్యమయ్యారు. ఇది అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ప్రభు సంగములో నివసించి దేవాలయ కుండం బాగు చేయించారు. ప్రభు ఇక్కడ నివసించటం వల్ల ఆ క్షేత్రం నందనవనంలాగా శోభించింది. జనసమూహంతో నిండి ప్రభు యొక్క జయజయ ధ్వానాలు మిన్నంటాయి. ఈ విధంగా ప్రభువు లీలలు సంగములో జరుగుతుండగా కాశీక్షేత్రంలో ఒక బ్రహ్మచారి తన గురువుకి వచ్చిన కుష్ఠురోగం నివారించాలని అనేక ఉపాయాలు చేసినా
ఆ వ్యాధి నయం కాలేదని చింతామగ్నుడై ఉంటే కాశీ విశ్వనాథుడు స్వప్నంలో కనిపించి, కేతకి సంఘంలో నా అవతారం మాణిక్ ప్రభు రూపంలో ఉంది, అక్కడికి వెళ్ళి సేవ చేసి తీర్థప్రసాదాలు తీసుకుంటే రోగ నివారణ అవుతుంది అని చెప్పారు. విశ్వేశ్వరునిపై నమ్మకంతో సంగమునకు చేరుకున్నాడు. ప్రభు దర్శనం చేసుకోగానే నమ్మకం కలుగలేదు. ఆయన ఎవరో పిచ్చివాడుగా అనిపించాడు. ఇతరులు ప్రభు యొక్క గుణవర్ణన చేసినా కూడా నమ్మకం కలుగక నిందించటం ప్రారంభించాడు. ఆ విధంగా 20 రోజులు గడిచిన తరువాత ఒకరోజు ఎప్పటిలాగే ఈశ్వరుని పూజ చేస్తున్నాడు. అతనికి శంకరుని స్థానంలో ప్రభు స్వరూపం కనిపించింది. అయినా నమ్మకం కలుగక, ప్రభు వంటి పిచ్చివాడు తన గురువు వ్యాధి ఎలా నయం చేస్తాడు అని సంశయించినప్పుడు సంగమేశ్వరుని రూపం ఉగ్రమై, మూర్ఖ, ఇలా సంశయగ్రస్తుడవైతే నీ గురువు వ్యాధి నయం కాకపోగా తిరిగి నీ ప్రాణాలు పోతాయి అని వినిపించగానే పశ్చాత్తాపంతో ఏడవసాగాడు. పూజారి ఇది విని ఆయనను సమాధానపరిచి, అయిందేదో అయింది, ప్రభువుని శరణు వేడుకొని అపరాధాన్ని మన్నించమని ప్రార్థించుకోమన్నాడు. ఆ ప్రార్థన విని ప్రభు, మాలాంటి పిచ్చివాళ్లతో వ్యాధి ఎలా నయమవుతుంది అన్నారు. ఇది వినగానే ఇంకా ఏడుస్తూ ప్రభు కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకున్నాడు. ప్రభు క్షమించకపోతే ప్రాణత్యాగం చేస్తానన్నాడు. ఇది విని ప్రభువుకి దయగలిగి క్షమించి అతనికి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఏ రోజైతే బ్రహ్మచారికి ప్రసాదం దొరికిందో ఆ రోజే కాశీక్షేత్రంలో అతని గురువుకి వ్యాధి నయమైందని ఉత్తరం వచ్చింది. కొన్ని రోజులు ఆ బ్రహ్మచారి ప్రభు సేవ చేసి తిరిగి కాశీక్షేత్రానికి వెళ్ళిపోయాడు. ప్రభు సంగమేశ్వరలో ఉన్నప్పుడు మీర్జా హసన్ బేగ్ అనే ముస్లిం ప్రభు వద్దకు వచ్చాడు. ప్రభు దర్శనం అవగానే ప్రభువుపై గురి కుదిరి ప్రభు భక్తుడయ్యాడు. ప్రభుకి వస్త్రాలను సమర్పించి ప్రేమతో పూజ చేశారు. ఆయన భక్తికి సంతుష్టుడై తీర్థప్రసాదం ఇచ్చి, ముందు ముందు అధికారం పెరిగి నీకు జీవితంలో సుఖప్రాప్తి కలుగుతుంది అన్నారు. అన్నట్లుగానే ఆయనకి ప్రమోషన్ దొరికి మంచి స్థితిలో ఉండిరి. తరువాత ఆయన ఆమరణాంతం ప్రభుసేవ చేశాడు. తన సంపాదనలో 4వ భాగం ప్రతి సంవత్సరం ప్రభువుకి సమర్పించేవాడు. సాంబశాస్త్రి సోమయాజితో మిగతా మండలి ప్రభువు గాది స్థాపించవలసిందిగా కోరినందున ప్రభువు గాది స్థాపన చేశారు. అప్పటి నుండి గాది పూజ జరుగుతూ జోళీ తిరుగుతోంది. ఇక్కడికి న్యాల్కల్కు చెందిన అన్నారావు దేశ్ముఖ్ ప్రభు దర్శనానికి వచ్చారు. ఆయన దేశ్ముఖ్ హోదా కలిగి ఉండేవారు. ప్రభువుని న్యాల్కల్కు ఆహ్వానించటానికి ఈయన తనతో పాటు మేనా, పల్లకి, గుర్రాలు, ఏనుగులు తీసుకుని వచ్చారు. అది చూసి ప్రభువు, మేము గోసాయిలం, మాకు ఈ ఆడంబరమంతా ఎందుకు అన్నారు. కానీ ఆయన మళ్ళీ విన్నవించుకోగానే పల్లకిలో కూర్చొని బయలుదేరారు. పెద్ద ఊరేగింపుతో తమ ఊరికి తీసుకుని వెళ్ళి ప్రేమతో పూజ చేశారు. ఈ న్యాల్కల్ దేశ్ముఖ్ ఇంటివాళ్లు ప్రభుభక్తులయ్యారు. వాళ్ల వంశస్థులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం మాణిక్ నగర్కు వచ్చి సేవ చేస్తూ ఉంటారు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సద్గురు మాణిక రఘు మహారాజ్ కీ జై. ఝరణి నృసింహ క్షేత్రం. ప్రభు మండలి న్యాల్కల్కి వచ్చిందని బీదర్ ప్రజలకు తెలియగానే ఉత్కంఠతతో ఉన్న హిందూ, ముస్లిం ఇంకా అనేక ధర్మాల ప్రజలు ప్రభు దర్శనం చేసుకోవాలనుకున్నారు. అందుకని ప్రభువును బీదర్కు తీసుకురావాలని ఆలోచించి స్వాగత సత్కారాలు తయారు చేసి ప్రభువుని న్యాల్కల్ నుండి బీదర్కు తీసుకువెళ్లారు. అప్పుడు బీదర్లో చాలామంది శ్రీమంతులు ఉండేవారు. దేశ్ముఖ్, సర్దేశ్ముఖ్, అనేక జాగీర్దార్లు, నవాబులు, ఫీర్జాదేలు ప్రభువి పాదధూళి తమ నగరంలో పడాలని అనుకునేవారు. బీదర్ నగర ఇతిహాసం ప్రసిద్ధమైనది. ఒక కాలంలో ఇది నవాబ్ బాద్షాల ప్రముఖ రాజధాని నగరంగా ఉండేది. ప్రజలు ధార్మికంగా ఉండేవారు. బీదర్ను పూర్వకాలంలో విదుర నగరము అని పిలిచేవారు. మణిచూల పర్వతంపై ఇది ప్రముఖ నగరం. బీదర్ కోట చూడదగ్గ ప్రదేశం. బీజాపూర్ కోటలో ఉన్నటువంటి చిన్న పిరంగి బీదర్ కోటలో ఇప్పటికీ కనిపిస్తుంది. నిజాం నవాబులు రాజ్యం చేయటం వల్ల బీదర్ జిల్లా అయ్యింది.
పూర్వ వైభవం పూర్తిగా నశించటం వల్ల ఇప్పుడు దీనస్థితికి చేరుకుంది. కోటలాగే ఇతర కట్టడాలు కూడా పాడుబడి కనిపిస్తాయి. ఆ సమయంలో బీదరు ప్రజలు ఇప్పటికంటే సంపన్నులై ధర్మపరాయణులై ఉండేవారు. ప్రభువుపై అందరికీ భక్తి ఉండేది. సజ్జనులతో పాటు దుర్జనులు కూడా ఈ ప్రదేశంలో ఉండేవారు. దుర్జనుల దుష్ట ప్రవర్తనను రూపుమాపే ఆలోచనతో ప్రభువు మనసులోకి బీదరికి వెళ్లాలని ఉండేది. ఇంతలోనే సన్మానపూర్వకంగా తీసుకువెళ్తామని వాళ్ళు రాగానే వాళ్ల విన్నపాన్ని మన్నించి వారితో వెళ్లడానికి అంగీకరించారు. న్యాల్కల్ నుండి మండలి బయలుదేరిన తరువాత మధ్యలో ఉన్న గ్రామాల్లో ప్రజల విన్నతి ప్రకారం విశ్రాంతి తీసుకుంటూ మండలి బీదర్ వైపు బయలుదేరింది. మేనతో పాటు ఏనుగులు, గుర్రాలు మరియు సిపాయిలు ఉండేవారు. త్రోవలో ప్రభు యొక్క జయజయ ధ్వానాలతో మండలి బీదరుకు 3 మైళ్ల దూరానికి వచ్చింది. అక్కడి నుండి బీదరు వైపు వెళ్లకుండా బోయల కాళ్లు వారి ప్రమేయం లేకుండా వేరొక వైపుకు తీసుకువెళ్ళాయి. ఏదైనా అదృశ్య శక్తి తమను వేరొక మార్గానికి తీసుకువెళుతుందేమోనని బోయలకు అనిపించింది. ఇంతలో మార్గానికి అడ్డంగా పెద్ద పాము పడి ఉండడం చూసి బోయలు భయపడిపోయారు. వాళ్ల అడుగు ముందుకు పడలేదు. అది చూసి శిష్యులు విషయం ప్రభువుకి తెలియచేశారు. ప్రభు ఆ భుజంగం వైపు చూసినప్పుడు ఆ భుజంగం పడగ విప్పి నిలబడి ఉంది. ప్రభు దానివైపు చూడగానే పడగ కిందికి వంచి ముందు నడవడం ప్రారంభించింది. శిష్యులకు భయపడవద్దని చెప్పి, ఈ సర్పం ఎవరికీ ఆపద కల్పించటానికి రాలేదు. మీరు ఎవరూ దాని దారికి వెళ్ళొద్దు. మీరు ఆ పాము చూపించిన దారిలోనే మేనాను తీసుకువెళ్ళండి అని ప్రభు అన్నారు. అంతేకాక బీదరు వెళ్ళడానికి పూర్వం వారి వద్దకు తాము రావాలని ఎవరైనా సిద్ధపురుషుడు సర్పరూపంలో వచ్చి పిలుస్తున్నారా అనుకొని మనం ఆ దారిలోనే వెళదామని ప్రభు అనగానే అందరూ ధైర్యంతో మేనాతో పాటు నడుస్తుండగా పల్లకి ఝరణి నృసింహక్షేత్రం వద్దకు రాగానే ఆ సర్పం మాయమైపోయింది. అప్పుడు ప్రభు ఝరణి వద్ద కొన్ని రోజులు ఉండాలని నిశ్చయించుకున్నారు. ఈ స్థానం ప్రేక్షణీయ స్థలం. ఇక్కడ నృసింహస్వామి మూర్తి ఉంది. ఇది చీకటి గుహలో ఉంటుంది. గుహ 1 పర్లాంగు దూరం ఉంటుంది. గుహ మార్గం సరళంగా లేదు. లోపల దీపం లేకపోతే చీకటిమయంగా ఉంటుంది. గుహలో నుండి ఎప్పటికీ నీరు బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. నడుము వరకు నీరు అన్ని కాలాల్లోనూ ఉంటుంది. దేవుని వద్దకు నడుము లోతు నీళ్లలో వెళ్లాల్సి వస్తుంది. దేవుని వద్దకు వెళ్ళగానే మెట్లు ఉన్నాయి. కూర్చోవడానికి వీలుగా కొంత స్థలం ఉంటుంది. ఎడమ కుడి దిక్కుల 2 కమాన్లు ఉన్నాయి. ముందు కమాన్లో నృసింహమూర్తి, దాని ముందు నంది ఉంది. కొత్త వాళ్ళు వెళితే ముందు భయపడతారు. లోపలికి వెళ్లి మూర్తిని చూడగానే నిర్భయులవుతారు. గుహ నుండి ఏదైతే జలప్రవాహం ఉందో అది నృసింహుని చరణాల నుండి ప్రవహిస్తుందని అంటారు. ఈ స్థానము పవిత్రమైనది అవటం వల్ల ఎలాంటి అనుష్ఠానమైనా వెంటనే సఫలం అవుతుందని ప్రజల నమ్మకం. ఈ పవిత్ర స్థలం యొక్క మహత్యం తెలుసుకొని ఔరంగజేబు ఈ స్థలాన్ని ధ్వంసం చేయలేకపోయాడని అంటారు. ఇక్కడ పక్కన మసీదు మాత్రం కట్టించాడని అంటారు. చుట్టుపక్కల చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. రకరకాల చెట్లతో ఈ స్థలానికి విలక్షణ శోభతో పాటు నీరు పుష్కలంగా ఉంది. తపస్సుకు అనుకూల ప్రదేశం అవడం వల్ల ఎవరికైనా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రసిద్ధ క్షేత్రంలో ప్రభువు పూర్వీకులైన కేశవ నాయకులు అనుష్ఠానం చేయటం వల్ల నృసింహుని కృపాప్రసాదంగా పుత్రుడు జన్మించాడని, ఆ బాలుని పేరు నృసింహ అని పెట్టారని అంటారు. బీదర్కి దగ్గరలోని ఝరణిలో ప్రభువు ఉన్నారని బీదర్లోని జనులందరికీ తెలిసింది. వస్తారని ఆశతో ఉన్న వాళ్ళకే నిరాశ కలిగింది. బీదర్లోని వాళ్ళంతా ప్రభు దర్శనానికి ఝరణికి రాసాగారు. ప్రభు దర్శనానికి పెద్ద క్యూ ఏర్పడింది. ప్రభు మెడలో వేల పూలమాల దండలు వేశారు. పేడ, కొబ్బరికాయలు, చక్కెర, వక్కలు కుప్పలుగా పడ్డాయి. ప్రభువు దర్శనమిచ్చి మధురమైన మాటలతో జనాన్ని సంతుష్టులను చేశారు. తరువాత వారు స్నానం చేసి నృసింహుని దర్శనానికి బయలుదేరారు. పూజ, ఆరతి అయిన తరువాత అందరికీ భోజన ప్రసాదం దొరికింది. ఈ చిన్న సుందర క్షేత్రం పూర్వం నిర్జనంగా ఉండేది. ప్రభు వచ్చిన రోజు నుండి ఆ ప్రదేశం జనంతో నిండి శోభాయమానమై రమణీయ స్థలమైంది. రాజదర్బారు స్వరూపంతో ఇక్కడ కథలు, కీర్తనలు, భజనలు, శాస్త్ర చర్చ, వేదపఠనం మరియు నృత్యగానాలతో ఆ ప్రదేశం వెలసిల్లింది.
పూర్వంలాగా జనసమూహంతో నిండి ఆ ప్రదేశం నిత్యశ్రీ నిత్యమంగళం అయింది. చుట్టుపక్కల గ్రామాల నుండి ఆబాలగోపాలం ప్రభు దర్శనానికి నిత్యం వచ్చేవారు. బీదర్ ప్రజలు ఎక్కువ కాలం ధరణిలో ఉండసాగారు. కానీ ప్రభు తమ ఇంట్లో కాలు పెట్టి పావనం చేయాలని బీదర్ ప్రజల్లో తీవ్రమైన ఆశ ఉండేది. అందుకని అందరూ ప్రభుతో తమ ఇంటికి వచ్చి పాదధూళితో పావనం చేయాలని విన్నవించుకున్నారు. వారి ప్రేమ తెలుసుకొని పిలిచిన వారందరిళ్లకు రేపు మధ్యాహ్నం వస్తాను, పూజలు స్వీకరిస్తాను అన్నారు. అన్ని మతాల జాతుల ప్రజలు తమ ఇంటికి రావాలని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రభు ఆత్మానందంతో అందరి ఆహ్వానాన్ని స్వీకరించి వస్తానని చెప్పారు. ప్రభువును పిలిచిన ప్రతి ఒక్కరూ పూజకు తయారీ చేసుకొని ప్రభు ఆగమనాన్ని నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఇక్కడ ధరణిలో ప్రభు శిష్యమండలి ప్రభువు వస్తానని చెప్పారని బీదర్ బయలుదేరడానికి ఏర్పాట్లు చేశారు. బోయిలు పల్లకి తీసుకొని వెళ్లడానికి సిద్ధమయ్యారు. చిమన్య బ్రహ్మచారి, గోపాల్ బువ అందరికీ బీదరికి వెళ్లవలసి ఉందని చెప్పడం వల్ల అందరూ వెళ్లడానికి ఆతృత కనపరిచారు. కానీ ప్రభు తన మంచంపై గాఢ నిద్రలో ఉండిపోయారు. ఎవరికీ లేపటానికి ధైర్యం చాలలేదు. మధ్యాహ్నం అయిపోతుందని శిష్యులు చింతిస్తూ కూర్చున్నారు. బీదర్ ప్రజలకు మాట ఇచ్చినట్టుగా ప్రభువు వెళ్ళకపోతే ప్రభు కీర్తికి మచ్చ అవుతుందని అందరూ భయపడ్డారు. వెంకమ్మ ప్రభువుకి కొద్ది దూరంలో శాంత చిత్తంతో జపం చేస్తూ కూర్చుని ఉంది. మధ్యాహ్నం అయింది. ప్రభు నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభు ఎందుకు నిద్రించారో ఎవరికి అర్థం కాలేదు. ప్రభు యొక్క నిద్ర ఒక్క క్షణం ఒక యుగంలాగా శిష్యులకు అనిపించింది. కానీ ఏం చేస్తారు? ఇక్కడ బీదర్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అపూర్వ ఉత్సవం జరిగింది. ప్రభు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకేసారి ఒకే సమయంలో మధ్యాహ్నం దత్త అంటూ నిల్చున్నారు. ప్రభుతో పాటు ఒకరిద్దరు శిష్యులు కూడా ఉన్నారు. అంతా నిజం. పూజ జరిగింది, ఆరతి జరిగింది. ప్రభు మెడలో పూలహారాలు వేశారు. ప్రభు పేడ ఫలాలు తింటున్నారు. భోజనాలు, తాంబూలాలు, దక్షిణాలు నడుస్తున్నాయి. గానము, నాట్యం, ఆనందంతో భజనలు జరుగుతున్నాయి. శాస్త్ర చర్చ, వేదపఠనం ఇలా ఆనందోత్సవాలు బీదర్ జనుల ఇళ్లల్లో జరుగుతున్నాయి. బీదరు జనులు ప్రభు ఆగమనంతో హర్షితులయ్యారు. ఈ విధంగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపచారాలు చేయించుకొని వారు తమ విశ్వరూపాన్ని చూపించారు. అది చూసి ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. చివరికి ప్రభు అందరికీ ప్రసాదం ఇచ్చి అక్కడి నుండి నిష్క్రమించారు. ఇక్కడ ధరణిలో ప్రభు గాఢ నిద్ర నుండి లేచారు. అప్పుడు ప్రభు శరీరం చెమటతో తడిసి శ్రమించినట్లుగా శ్వాస తీసుకుంటూ కనిపించారు. ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియలేదు. శిష్యులు తొందరగా చెమట తుడిచిన తరువాత వెంకమ్మ వినయపూర్వకంగా ప్రభు మీకు ఇలా ఎందువల్ల జరిగింది అని అడిగింది. కాని ప్రభు సమాధానం చెప్పలేదు. తరువాత బీదర్ ప్రజలు తమ ఇళ్ల వద్దకు ప్రభు వచ్చినట్లుగా ఒకరికొకరు చెప్పుకున్నారు. అందరి వద్దకు 2 గంటలకు, అది ఒకే సమయానికి ఎలా ఉన్నారో అర్థం కాక ప్రభువుని అడగాలని ప్రభు వద్దకు బయలుదేరారు. అక్కడికి వచ్చిన ప్రజలకు ప్రభువు మంచంపై పడుకొని కనపడ్డారు. శిష్యులకు బీదర్ ప్రజలు ప్రభు అందరి వద్దకు ఒకే సమయంలో వచ్చిన విషయం చెప్పగానే శిష్యులకు ఆశ్చర్యం అనిపించి చెమట పట్టిన విషయం అర్థమైంది. ఈ అద్భుత చమత్కారం చూసి బీదరు పట్టణం విస్తుపోయింది. ప్రభువు బీదర్ వాస్తవ్యులకు విశ్వరూప దర్శనం ఇచ్చారు. దాంతో ప్రభువు యొక్క యోగమహిమ తెలుసుకొని అందరూ ఆశ్చర్యపడ్డారు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సద్గురు మాణికర మహారాజ్ కీ జై. బీదర్ యొక్క యవనులు. ప్రభువు యొక్క అద్భుత లీల చూసి బీదర్ నివాసులకు ప్రభువుపై శ్రద్ధ, భక్తి రెట్టింపైంది. శ్రద్ధ ఉన్న ముసల్మాను భక్తులు ఎవరు ప్రభువు అలౌకిక సామర్థ్యాన్ని చూశారో వారు భక్తితో రోజూ ధరణికి వచ్చేవారు. వాళ్ళందరికీ భక్తి విశ్వాసాలు పెరిగాయి. తక్కువ తరగతికి చెందిన ముస్లింలకు ప్రభు కీర్తి పెరగడం నచ్చలేదు. తమ జాతి వాళ్లు ప్రభువుని ఇంతగా పూజనీయులుగా భావించడం చూసి ఎలాగైనా ప్రభువుని అవమానించాలని ఉపాయం ఆలోచించారు. ప్రభు యొక్క సామర్థ్యం వాళ్ళకి తెలుసు, కానీ
ఇంతకన్నా ఎక్కువ అద్భుత శక్తిని చూపించగలరేమో పరీక్షించాలని, ఏదైనా మహిమను చూపిస్తేనే ప్రభువును సాధువుగా ముస్లిం వాళ్ళు నమ్ముతారని ఆలోచించి అందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. అంతరంగంలో కపటం ఉంచుకొని పైన వినయంతో ఇతర మతాల వాళ్లను ఎలా పావనం చేశారో అలాగే తమ ఇంటికి వచ్చి పూజ స్వీకరించాలని చెప్పారు. ప్రభువుకు వాళ్ళ ఆలోచన తెలుసు, కానీ ఆనందంతో మీరు చెప్పినట్లు మీ ఇంటికి వచ్చి మీ సేవ స్వీకరించడానికి వస్తానని చెప్పారు. ప్రభు ఇలా మాట ఇవ్వగానే అందరూ తమ ఇళ్లకు వెళ్లి ప్రభు సత్కారానికి తయారీ ప్రారంభించారు. మరుసటి రోజు అనుకున్నట్లుగా తన శిష్యులతో కలిసి ప్రభువుని సన్మానంతో స్వాగతించి తీసుకువెళ్లి ఒక సింహాసనంపై కూర్చోబెట్టారు. అక్కడ ఊరిలో ఉన్న ముస్లింలందరూ పోగయ్యారు. అందరూ ప్రభు మెడలో పూలదండలు వేసి చేతులతో తమకు తోచింది పెడుతూ నమస్కరించి వెడుతున్నారు. చివరికి పళ్ళ్యాలలో మాంసంతో చేసిన పదార్థాలను కావాలనే రుమాళ్లు మూసి ప్రభువు ముందు వారు ముందే అనుకున్నట్లుగా అన్నీ తెచ్చి సిద్ధం చేసి ఉంచారు. ప్రభువుని తినమని చెబుతూ హిందువులు ముస్లిములు ప్రభువుకు ఒకటే, అందుకని వారి పదార్థాలు కూడా ప్రభువు తినాలని వాళ్ల కోరిక. ప్రభువు ఈ మాంసం పదార్థాలు తింటే అనాయాసంగా తమ కోరిక తీరుతుంది. ఎలా అంటే తింటే ప్రభు కులభ్రష్టమై వారి కులంలో కలుస్తారని, తినకపోతే అపరాధ భావనతో వారి కులం వాళ్ల శ్రద్ధ ప్రభువుపై తగ్గిపోతుందని అనుకున్నారు. కానీ అందరు ముస్లిములలో ఈ భావన లేదు. వాళ్లలో కొందరికి ఇది ఇష్టం లేదు. కానీ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. ప్రభువుకి వాళ్ల కపటం తెలుసు. అయినా స్మితహాసంతో తన శిష్యుడైన చిమన్యాకు పళ్ళ్యాలపై మూసి ఉంచిన రుమాళ్లు తొలగించమని ఆజ్ఞాపించారు. అందరి శిష్యులు భయపడిపోయారు. వాళ్లు కపటంతో వ్యవహరిస్తే ఏమి చేస్తారు? చిమన్యా భయంతో పళ్ళెంపై నుండి రుమాళ్లు తీస్తుండగా ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే ఆ పళ్ళ్యాలలోని మాంస పదార్థాలు కనిపించలేదు. వాటిలో పువ్వులు, ఖర్జూర పళ్ళు మొదలైనవి చూడగానే శిష్యులకు, సజ్జనులైన ముస్లిములకు ఆనందం కలిగింది. ప్రభు అది ప్రసాదంగా అందరికీ పంచమని చెప్పారు. దాంతో కపట ముస్లిములకు గర్వభంగం అయింది. ప్రభువులో దైవ సామర్థ్యం ఉందని వాళ్లకు అర్థమై అందరూ ప్రభువును శరణు వేడుకున్నారు. ప్రభు దయతో వారిని క్షమించి భగవంతుని శక్తిని ఇలా పరీక్ష చేయరాదని మధురమైన వాక్కులతో ఉపదేశించారు. ప్రభువు యొక్క దైవ సామర్థ్యం, మనసు యొక్క ఉదార స్వభావం చూసి ముస్లింలందరూ ప్రభువుపై పుష్పవృష్టి కురిపించి పిరానే పీర్ దస్తగీర్ అనే బిరుదుతో సత్కరించి ఊరేగించారు. వాళ్ళంతా ప్రభుభక్తులయ్యారు. బీదర్లో ప్రభు గాది ముస్లింలు నివసించే ప్రాంతంలో ఉంది. అందుకు కారణం ప్రభుకి ముస్లిములపై ఉన్న ప్రేమ కావచ్చు. తరువాత ప్రభు బీదర్లో కొంతకాలం నివసించటం వల్ల ఆ సమయంలో అక్కడ ఆనందం తాండవించింది. రామచంద్ర బువ సోలాపూర్కర్ గారు బీదర్లో జరిగిన చమత్కార కథను ఇంకో రకంగా వర్ణించారు. ప్రభు యొక్క సామర్థ్యం చూసి అందరూ చకితులై ఆ విషయం హైదరాబాద్ ప్రాంతంలో కూడా వ్యాపించి అందరూ ముస్లిములు కూడా శిష్యులై భజన చేస్తుండేవారు. 2 నెలల వరకు ప్రభు బీదర్లో నివసించారు. రోజూ ఒక కొత్త సమారంభం, బ్రాహ్మణ భోజనం, నాట్యం, పాటలు, కథలు, కీర్తనలు, సప్తాహాలు, అనుష్ఠానాలు, భజనలు, హారతులు ఇలా ప్రతిరోజు జరిగాయి. లక్షల రూపాయలు ప్రభువుకి అర్పించారు. అలాగే ప్రభువు దానధర్మాలు చేస్తూ వాటిని ఖర్చు పెట్టేవారు. రోజు ప్రభువు వద్దకు వేల మంది కోరికలతో వస్తే వారు మనోవాంఛలను ప్రభువు తీరుస్తూ ఉండేవారు. కొందరు కాశీ నుండి రామేశ్వరం వరకు యాత్ర చేయటానికి డబ్బు కావాలనేవారు. కొందరు పెళ్లి చేయటానికి 500 రూపాయలు కావాలని, కొందరు కష్టాలను తీర్చమని వేడుకునేవారు. ఇలా అనేక రకాలుగా ప్రభువుకి కష్టం కలిగించేవారు. ఇవే కాక హరిదాసులు, పురాణికులు, వైదికులు, యాజ్ఞికులు, శాస్త్రులు, పండితులు, బ్రాహ్మణులు, పెద్ద పెద్ద లింగాయతులు, జంగములు, ముస్లింలలో పీర్జాదులు, ఫకీరులకు ప్రభువు వద్ద నుండి రోజూ సంభావన లభించేది. ప్రభువుతో పాటు సిపాయిలు, ఏనుగులు, గుర్రాలు, పల్లకి, శాస్త్రులు, వేద పండితులు, విద్వాన్ బ్రాహ్మణులు, అంధులు, వికలాంగులు, బైరాగులు, గోసాయిలు మొదలైన వారు ఉండేవారు. ఈ విధంగా ప్రభువు నివసించే చోటు జనంతో నిండి ఉండేది. ఈ విధంగా ప్రభువు రాజదర్పంతో ఉండేవారు. ఎక్కడ నీటి అనుకూలత ఉంటుందో అక్కడ డేరాలు వేసుకుని ఉండేవారు. అక్కడ
బర్ఫీ దుకాణాలు వెరిసేవి. ఒక్కోసారి ఒక్కరినే వెంట పెట్టుకుని లంగోటీతో అడవులలో తిరిగేవారు. కళ్యాణ్, భాల్కి, చాల్కాపూర్, మైలార్ ఈ ప్రదేశాలన్నింటికంటే ప్రభువు బీదర్లో బస చేసిన సమయంలో అలౌకికత్వం వల్ల విశేషమైన కీర్తి కూడా పెరిగింది. ఈ విధంగా 2 నెలలు ఆనందోత్సాహాలతో గడిచిన తరువాత ప్రభువు అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. బీదర్లో నవాబుల, దేశముఖుల కోరిక మేరకు గాది స్థాపన చేసి అది నడవటానికి ఒక బ్రహ్మచారిని నియమించారు. వారికి సటకాను ప్రసాదం ఇచ్చి అక్కడి నుండి బయలుదేరారు. ప్రభు బీదర్ నుండి బయలుదేరి దారిలోని ముఖ్యమైన గ్రామాల్లో భక్తుల ఇష్టప్రకారం బస చేస్తూ రాజురి, భాల్కి, మంగళగి దారిలో కళ్యాణికి బయలుదేరారు. తనతో పాటు శిష్యులు, సటకాలు ఉంచిన ఎడ్లబండి, వెంకమ్మను ముందు పంపించి తను మేనాలో కూర్చొని బయలుదేరారు. పల్లకి బోయిలు ప్రభువును తీసుకుని వస్తుండగా హుమనాబాదుకు దగ్గరలో 2 నదుల సంగమ ప్రదేశం దగ్గర గడవంతికి వెళ్లే దారి వచ్చింది. ఆ సమయంలో అక్కడ దట్టమైన అడవి ఉండేది. చెట్టుకు సాలీడు గూడుతో నిండిపోయింది. అక్కడ చెట్టు దగ్గర ప్రభు మేనా చిక్కుకుపోయింది. బోయిలకు మేనాను ముందుకు తీసుకువెళ్లడానికి వీలు కాలేదు. ప్రభువుని కిందకు దింపి తాము చెట్టుకు ఇరుక్కున్న మేనాను తీయడానికి ప్రయత్నించారు. ప్రభు హూమనాబాదుకు దగ్గరలో మేనా చిక్కుకున్న ప్రదేశంలో క్రిందికి దిగి సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గరలో ఉన్న కట్టపై కూర్చున్నారు. ఆ కట్ట దగ్గర 2 బిల్వ వృక్షాలు ఉండేవి. ఆ చెట్ల నీడలో ప్రభు యొక్క మండలి ఆగిపోయింది. ప్రభు ఇక్కడికే ఎందుకు వచ్చారో, ముందు ఏం జరిగిందో ముందు ముందు రమణీయంగా వర్ణించడం జరిగింది. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు.